ప్రకటన 2వ అధ్యాయము 8 నుండి 11వ వచనం వరకు. రెవల్యూషన్ చాప్టర్ 2 వర్సెస్ 8 through 11. స్మర్నాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: మొదటి వాడును కడపటి వాడునయుండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును. అయినను నీవు ధనవంతుడవే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటమిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణం వలన ఏ హానియు చెందడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, మరొకసారి మేమందరము కూడా మీ యొక్క ప్రియమైనటువంటి సంఘముగా, వెలపెట్టబడి కొనబడినటువంటి సంఘముగా మీ పాదముల దగ్గర ఉన్నాం. మీ యొక్క సంఘములకు మీరు ఇచ్చినటువంటి సందేశములను మేము ప్రకటన గ్రంథం ద్వారా ధ్యానిస్తూ ఉండగా, ఈ ఉదయం ఈ సందేశం ద్వారా మాతో మాట్లాడండి. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా మీరు దర్శించి వారికి మీ యొక్క వాక్యమును ప్రకటింపజేసి వారిని బలపరిచి మీ చిత్త ప్రకారం మలిచి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మాకు మీ వాక్యమే శరణ్యం, మీ వాక్యమే శక్తి, మీ వాక్యమే శ్రేయస్సు, మీ వాక్యమే మాకు సమస్తము కనుక మీ వాక్యము ద్వారానే మమ్మను కట్టమని, క్షేమములోనికి నడిపించమని, ఆటంకములన్నింటినీ దూరపరిచి అపవాది కార్యకలాపములన్నింటినీ తుదముట్టించి మీ పరిశుద్ధాత్మ కార్యము జరుగుతుండగా ఆత్మ సంగములతో చెప్పు మాటలు మేమందరం వినున్నట్లు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. కూర్చోండి. అండ్ దేవుడి వాక్యమును ఎప్పటిలాగే శ్రద్ధతో, ఆసక్తితో, భయముతో, భక్తితో మీ హృదయము, బైబిల్, కన్నులు తెరిచి వినాల్సిందిగా కోరుతున్నాను. 7 సంఘాలకు యేసుక్రీస్తు ప్రభు పత్రికలు పంపించాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఈ 7 సంఘాలకు ఆయన పంపినటువంటి పత్రికలకు సంబంధించినటువంటి విషయాలే రాయబడ్డాయి. పోయిన లెసన్లో, అంటే ఒక వారానికి మునుపు, మొదటి సంఘము ఎఫెసు సంఘానికి ప్రభు అయినటువంటి యేసు పంపినటువంటి పత్రికను మనం ధ్యానించాం. ఈరోజు 2వ సంఘముగా ఉన్నటువంటి స్మర్నా సంఘానికి ఆయన పంపిన పత్రికను మనము ధ్యానించబోతున్నాం. అది 8 నుండి 11 వరకు ఉన్నటువంటి వచనాల్లో మనకు కనబడుతుంది. ఒకానొక సమయంలో, అంటే చాలా వందల సంవత్సరాల క్రితము, ఒక వ్యాఖ్య, ఒక స్టేట్మెంట్ క్రైస్తవ లోకంలో అంతటా బాగా మారుమోగేది. అది ఇంగ్లీష్లో ఈ రకంగా వారు తర్వాత కాలంలో చెప్పారు: ద బ్లడ్ ఆఫ్ ద మార్టర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. ద బ్లడ్ ఆఫ్ ద మార్టర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. హత సాక్షుల యొక్క రక్తము సంఘమునకు విత్తనము, లేకపోతే సంఘము ఉద్భవించుటకు వచ్చినటువంటి ఒక పునాది వంటిది. అఫ్కోర్స్ దీన్ని లాటిన్ భాషలో AD 197లో, క్రీస్తు శకము 197వ సంవత్సరంలో చర్చ్ ఫాదర్ టెర్టూలియన్ దీన్ని లాటిన్లో పలికాడు. దాని తర్వాత కాలంలో ఇంగ్లీష్లోనికి తర్జుమా చేశాం. అఫ్కోర్స్ ఈ దాదాపు 1800 సంవత్సరాలుగా ఇది క్రైస్తవ లోకానికి సుపరిచితమైనటువంటి విషయం. హతసాక్షులు రక్తము చిందించారు గనుక ఆ రక్తం మీదే యేసుక్రీస్తు యొక్క సంఘము కట్టబడింది. రక్షకుడైనటువంటి యేసు స్వరక్తమిచ్చి సంఘాన్ని కొన్నాడు. అది ప్రపంచమంతటా కూడా ప్రాకడానికి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిలో కొందరు హతసాక్షులుగా వారి రక్తాన్ని చిందించాల్సి వచ్చింది. ఈ మాట, ఈ వ్యాఖ్య, ఈ స్టేట్మెంట్ ఈ స్మర్నా సంఘానికి కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే ఇది ప్రభు అయినటువంటి యేసును విశ్వసించి వెంబడించుటలో ఏమాత్రము వెనుకంజ వేయకుండా ప్రాణాలు అర్పించుటకు కూడా సిద్ధపడినటువంటి సంఘముగా మనకు ఇక్కడ చూపబడుతోంది. దాంట్లో ఉన్నటువంటి అంశములను మనము క్లుప్తంగా చూసుకుంటూ వెళ్దాం. మొదటిది మన పాయింట్ ఏంటంటే ది అసెంబ్లీ. అఫ్కోర్స్ నేను టైటిల్ చెప్పలేదు, ద లాయల్ చర్చ్. ద లాయల్ చర్చ్. లాయల్ అంటే నమ్మకమైన సంఘము, లేకపోతే ప్రతిష్ఠిత సంఘము. దేవుడికి, దేవుడి యొక్క వాక్యానికి, దేవుడి యొక్క విధానానికి తను తాను సమర్పించుకున్నటువంటి, నమ్మకంగా నడిచినటువంటి సంఘం ఇది. సో మొదట సబ్ పాయింట్ ఏంటంటే ది అసెంబ్లీ. సంఘము
8వ వచనం మొదటి భాగంలో మనకు కనబడుతుంది. స్మర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. స్మర్ణ అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి స్మర్ణ సంఘానికి, మరి ముఖ్యంగా ఆ సంఘం మీద నాయకుడిగా, ఆత్మ సంబంధమైనటువంటి సేవకుడిగా దేవుడి చేత నియమింపబడినటువంటి వ్యక్తికి ఈ సంగతులను రాయమని యేసు ప్రభు తన దాసుడైనటువంటి యోహానుకు చెప్పాడు. నా స్మర్ణ అనేటువంటి పట్టణము టర్కీ దేశంలో ఉంది. ఎఫెసు పట్టణానికి ఉత్తర దిక్కున 35 మైళ్ళ దూరం మీరు వెళ్తే అక్కడ ఉన్నటువంటి పట్టణం ఇది. పురాతనమైనటువంటి కాలంలో ఒకానొక గొప్ప పట్టణములుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పట్టణం. స్మర్ణ వారి యొక్క నాణ్యములను తయారు చేసినప్పుడు, వారి కాయిన్స్ని వారు మింట్ చేసినప్పుడు దాని మీద వారు ఫస్ట్ ఇన్ ఏషియా ఇన్ బ్యూటీ అండ్ సైజ్ అని ముద్రించేవారు. ఆసియా ఖండం అంతట్లో కూడా సౌందర్యములో అండ్ సైజులో ఇది మొదట ఉన్నటువంటిది అని వారి పట్టణం గురించి వారు గొప్పగా చెప్పుకునేవారు. ఈ పట్టణానికి దేవుడి యొక్క కృపచేత సహజంగా ఉండాల్సినటువంటి మంచి అడ్వాంటేజెస్ అన్నీ కూడా ఉండేవి. దాని దగ్గర ఒక పెద్ద హార్బర్ ఉండేది కనుక వ్యాపార కేంద్రంగా అది వెలిసింది. అంత మాత్రమే కాకుండా రోమన్ల పరిపాలన కింద అది నమ్మకమైనటువంటి పట్టణముగా ఉండింది కనుక చాలా రకాలుగా అభివృద్ధి పదంలో ముందుండడానికి, అన్నింటిలో కూడా అధునాతనమైనటువంటి పట్టణముగా ఆ కాలంలో పేర్కొనబడ్డానికి ఏమాత్రము లోటు లేనటువంటి పట్టణముగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే స్మర్ణ ఆ టైంలో ఒక కాస్మోపాలిటన్ సిటీ అని చెప్పొచ్చు. మన హైదరాబాద్ లాగా, లేకపోతే ఢిల్లీ లాగా, ముంబై లాగా, బెంగళూరు లాగా. సో ఈ రకంగా ఏమి కూడా మా దగ్గర లేవు అని చెప్పకుండా అన్నీ ఉన్నాయి, ఎవరైనా ఇక్కడికి రావచ్చు, ఏ రకంగానైనా ఇక్కడ బ్రతకొచ్చు అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి పట్టణము స్మర్ణ పట్టణం. ఇప్పుడు అది టర్కీలో 3వ అతి పెద్ద పట్టణము, థర్డ్ లార్జెస్ట్ సిటీ ఇన్ టర్కీ. దాని పేరు ఇప్పుడు ఇజ్మిర్. సో ఇజ్మిర్గా స్మర్ణ పిలువబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు దానిని పరిపాలించేటువంటి పాలకులు మహమ్మదీయులు కనుక టర్కీలో ఉన్నటువంటి పట్టణముల పేర్లన్నింటినీ కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితము వారు మార్చారు. ఇజ్మిర్ పట్టణానికి నేను వెళ్ళాను, ఆ పట్టణం అంతా చూసాము. ఆ పట్టణము చాలా అందమైనటువంటి పట్టణం, డౌటే లేదు. ఇట్ ఇస్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ సిటీ. సో స్మర్ణ అనేది, దీనికి ఒక చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వము 580వ సంవత్సరం 580 BCలో ఇది నాశనం అయిపోయింది, పూర్తిగా నిర్మూలించబడింది. దాని తర్వాత దాదాపు 300 సంవత్సరాలకు క్రీస్తు పూర్వము 290వ సంవత్సరంలో 290 BCలో లైసిమాకస్ అనేటువంటి ఒక వ్యక్తి తిరిగి ఈ పట్టణాన్ని ఒక ప్రణాళిక చొప్పున కట్టాడు. మన హైదరాబాద్ని మీరు చూస్తే సిటీ ప్లానర్లు దాన్ని ప్లానింగ్ చేసి కట్టలేరు కనుక మన హైదరాబాద్ అంతా కూడా చిందరవందరగా ఉంటుంది. అదే మీరు చండీగఢ్కి వచ్చారనుకోండి, భారతదేశం అంతట్లోకెల్లా ద ఫస్ట్ ప్లాన్డ్ సిటీ అంటారు చండీగఢ్ని. సో చండీగఢ్ అంత అద్భుతంగా ఉంటుంది. అదే ప్రకారము స్మర్ణని లైసిమాకస్ అనేటువంటి వ్యక్తి చాలా కాంప్రహెన్సివ్ ప్లాన్తో కట్టాడు. పురాతనమైనటువంటి కాలంలో చాలా అరుదుగా ఇలా ప్లాన్ చేసి కట్టబడేటువంటి పట్టణాలు ఉండేవి. వాటిలో ఒకటి స్మర్ణ పట్టణం. దీనికి ఉన్నటువంటి మరొక గుర్తింపు ఏంటంటే, రోమన్ చక్రవర్తి టైబేరియస్ పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఆయనను ఆరాధించడానికి ముందుకొచ్చినటువంటి పట్టణం అన్నమాట. ఈ టైబేరియస్ని, ఎంపరర్ కల్ట్ని వారు ప్రారంభించినప్పుడు ఆరాధించడానికి ఏమాత్రం అడ్డు చెప్పకుండా తమను తాము అప్పగించుకున్నటువంటి వారిలో మొదటి పట్టణం స్మరణ పట్టణం. అండ్ ఆయనను గణపరుస్తూ ఆయన కూడా వారి యొక్క పట్టణంలో ఒక దేవాలయము కట్టారు. దీంతో పాటు రోమన్ గాడెస్కి కూడా ఒక మందిరాన్ని కట్టినటువంటి, అంటే రోమన్ దేవతకు ప్రపంచంలో కట్టబడినటువంటి మొదటి మందిరము స్మరణ పట్టణంలో క్రీస్తు పూర్వము 195వ సంవత్సరంలో 195 BCలో వారు కట్టారు. సో రోమన్లతో చాలా సన్నిహితమైనటువంటి సహకరించేటువంటి పట్టణముగా ఇది ఉంది. అండ్ ఇది నమ్మకమైనటువంటి పట్టణముగా ఉంది. అండ్ ఈ పట్టణము, ఈ స్మరణ 7 సంఘాల్లో ఇంకొక పట్టణము, ఈ రెండే ప్రస్తుతానికి మిగిలి ఉన్నాయి. మిగతావన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయి, ఆ పట్టణాలు లేకుండా పోయాయి. మరి ఇప్పుడు ఈ యొక్క పట్టణానికి క్రైస్తవ సువార్త ఎట్లా వచ్చింది? స్మరణలో ఉన్నవారు యేసు ప్రభువుని గురించి ఎలా విన్నారు, ఎలా విశ్వాసంలోనికి వచ్చారు, ఎలా అక్కడ ఒక సంఘము స్థాపించబడింది అనేటువంటి వివరాలు మనకు ప్రత్యేకించి బైబిల్లో కానీ బయట కానీ దొరకవు.
కాకపోతే అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 10వ వచనం ప్రకారము బహుశా ఈ రకంగా జరిగి ఉండొచ్చు అన్నది అందరి యొక్క అభిప్రాయం. యాక్ట్స్ 19:10 అక్కడ ఈ రకంగా రాయబడి ఉంటుంది. 2 ఏండ్ల వరకు ఇలాగున జరిగేను కనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యం వినిరి. సో యూదులు, గ్రీసు దేశస్థులు, ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యాన్ని విన్నారు. సో ఈ ప్రకారం అపోస్తలులైనటువంటి పౌలు ప్రసంగం ద్వారా, ఆయన యొక్క సువార్త మిషనరీ సేవ ద్వారా స్మరణకి ఈ వాక్యము అంది వారు రక్షించబడి ఉండాలి అన్నది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. సరే, స్మరణ అనేటువంటి ఆ పేరుకు అర్థం ఏంటంటే మిర్ అంటే బోలము అని తెలుగులో. దాంట్లో నుండే వచ్చినటువంటి ఇంకొక అర్థము శ్రమ, సఫరింగ్, బిట్టర్నెస్, చేదు అనేటువంటి అర్థాలు కూడా ఉన్నాయి. బోలము అనేది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు దగ్గర సంబంధం ఉన్నటువంటి ఒక పదార్థం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో ఆయన జన్మ సమయంలో ఆయనను చూడ్డానికి వచ్చినటువంటి తూర్పు దేశపు జ్ఞానులు ఆయన ఇంట్లోనికి వచ్చినప్పుడు ఆ శిశువు దగ్గర సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. సో 3 బహుమానాలు వారు ఇచ్చారు: బంగారము, సాంబ్రాణి, బోలము. ఈ 3 దేనికి సాదృశ్యం అంటే, ఒకటి ఆయన యొక్క దైవత్వానికి, మరొకటి ఆయన యొక్క రాజరికానికి, ఇంకొకటి ఆయన యొక్క శ్రమల పాలయ్యేటువంటి మానవత్వానికి, సఫరింగ్ హ్యుమానిటీ అండ్ డియిటీ అండ్ రాయల్టీకి ఈ 3 కూడా సూచనగా ఉన్నాయి. సో యేసు ప్రభువుకి వారు బోలాన్ని ఎందుకు అర్పించారు అంటే, ఒక రోజున ఈయన సర్వమానవాళి కొరకు వారి యొక్క పాపపు చేదును రుచి చూచి వారి కొరకు బహుగా ఎవ్వరు ఎన్నడూ శ్రమ పడనంతగా శ్రమ పడతాడు అనేటువంటి విషయాన్ని తెలియచేయడానికి. దాన్ని ముందుగానే మనకు మార్కు సువార్తలో కూడా దేవుడి వాక్యంలో చూపించబడింది. మార్కు సువార్త 15వ అధ్యాయము 23వ వచనాన్ని మీరు చూస్తే, మార్క్ 15:23, అంతటా బోలము కలిపిన ద్రాక్ష రసము ఆయనకిచ్చిరి గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. సో సిలువలో ఆయన పడుతున్నటువంటి శ్రమలో ఆయనకు కొంత ఓదార్పు కలిగించడానికి వారు ఆ ప్రకారం చేశారు, కానీ ఆయన దాన్ని అంగీకరించలేదు. తన శ్రమను తగ్గించుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. యోహాను సువార్త 19వ అధ్యాయం 39-40 వచనాల్లో, జాన్ 19:39-40లో కూడా మీరు గమనిస్తే, మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నీకోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయన చనిపోయినప్పుడు ఈ బోలముతో కూడినటువంటి సుగంధ ద్రవ్యములను ఆయనకు చుట్టారు, ఆయన్ని పాతి పెట్టారు. ఒక చోట యెషయా గ్రంథం 60వ అధ్యాయము 6వ వచనంలో, ఐజియా 60:6లో, అప్పుడు మాత్రము మరలా ప్రభు అయినటువంటి యేసు తిరిగి వచ్చినటువంటి సమయంలో ఆయన కొరకు బహుమానాలు తీసుకుని వచ్చినప్పుడు ఆయనకు వారు బంగారమును, సాంబ్రాణిని మాత్రమే అర్పిస్తారు, బోలమును అర్పించరు. ఎందుకంటే ఇక మొదటిసారి ఆయన శ్రమల పాలయ్యేటువంటి సేవకుడిగా వచ్చాడు గనుక బోలాన్ని అర్పించారు. రెండవసారి ఆయన శ్రమల పాలవ్వడానికి సేవకుడిగా రాడు, ఆయన సార్వభౌముడైనటువంటి దేవాది దేవుడిగా ఆయన ప్రజలందరి శ్రమలను తుదముట్టించడానికి, ఆయన యందు విశ్వాసం ఉంచని వారిని శ్రమలకు అప్పగించడానికి వస్తాడు గనుక ఆయనకు రెండవసారి ఈ యొక్క బోలమును వారు అర్పించలేదు, యెషయా 60వ అధ్యాయం ప్రకారం. సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే, యేసు నడిచినటువంటి మార్గంలో స్మరణ సంఘము నడవడానికి పిలువబడింది. యేసు ప్రభు యొక్క జీవిత అనుభవములో ఒక అనుభవము శ్రమల పాలగుట, నిందల పాలగుట, దూషణల పాలగుట, ప్రాణములు అర్పించుట, ఇది దానికి కూడా వంతుగా ఉండింది గనుక ఆ రకంగా మరి యేసును అది వెంబడించింది. మీరు ఒకవేళ అర్లీ చర్చ్ హిస్టరీని చదివితే, ఆది క్రైస్తవ సంఘ చరిత్రను చదివితే, ఆది క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఏ రకంగా హింసల పాలయ్యారు, శ్రమల పాలయ్యారు చదివితే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. గతంలో నేను మీకు ఒకసారి చెప్పాను, ఫాక్సెస్ బుక్ ఆఫ్ మార్టర్స్ అనేటువంటి పుస్తకాన్ని తప్పకుండా జీవితంలో ప్రతి విశ్వాసి ఒక్కసారైనా చదవాలి. సో ఆయన యొక్క పుస్తకమే కాకుండా చరిత్ర మనకు చెప్పేది ఏంటంటే, రోమన్ సామ్రాజ్యం ఉన్నంత చోట, స్మరణలోనే కాదు, ఆ సమయంలో ఉన్నటువంటి రోమన్ సామ్రాజ్యం ఉన్నన్ని చోట్ల అన్యుల మధ్యలో క్రైస్తవులు శ్రమల పాలయ్యారు, హింసించబడ్డారు. ఎందుకంటే వారు పిండబడినప్పుడు వారి యొక్క సాక్ష్యపు సువాసన, ఆ సుగంధముగా ఉన్నటువంటి బోలమును వారు పిండినప్పుడు, లేకపోతే దాన్ని చూర్ణము చేసినప్పుడు ఏ రకంగా ఫ్రేగ్రెన్స్ బయటకు వస్తుందో
ఆ రకంగా వీరు కూడా పిండబడినప్పుడు మరి ఆ యొక్క భయంకరమైనటువంటి శ్రమలో ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసు యొక్క నిజమైన శిష్యులుగా సుగంధ ద్రవ్యమును లేకపోతే సువార్త యొక్క సువాసనను అంతటా వెదజల్లారు. రోమన్లు వీరిని థియేటర్లోనికి తీసుకుని వచ్చి గ్లాడియేటోరియల్ ఫైట్స్లో చంపేసేవారు. కత్తులతో బల్యాలతో పొడిచి గదలతో తలలు పగలగొట్టి చంపేస్తుంటే అందరికీ ఒక ప్రదర్శనగా ఉండేది. లేకపోతే అందరూ చూస్తుంటే వీళ్ళని తీసుకుని వచ్చి సింహాలకు బలిగా వేస్తే అవి వీళ్ళని పీక్కు తినేవి. అది కూడా వారికి ఒక ఆటగా ఉండేది. వారు వీరిని గొడ్డు చర్మాల్లో పెట్టి కుట్టి ఎండలో విడిచిపెడితే కొన్ని దినాలకు వారు లోపల చచ్చిపోయేవారు మాడి. లేకపోతే గొడ్డు చర్మాల్లో పెట్టి వీరిని అడవి కుక్కలకు బలిగా వేస్తే అవి వచ్చి వీరిని పీక్కు తినేవి. నేరో చక్రవర్తి టైంలో అయితే ఆయన యొక్క తోటల్లో ఆయన విందు చేసేటప్పుడు క్యాండిల్ లైట్ డిన్నర్ కాదు, క్రిస్టియన్ లిట్ డిన్నర్లు ఆయన ఏర్పాటు చేసుకునేవాడు. క్రైస్తవులను స్తంభాలకు కట్టించి వారు కాలిపోతుంటే ఆ వెలుగులో ఈయన కిరాతకమైనటువంటి విందు చేసేవాడు. సో రకరకాలుగా క్రైస్తవులను నూనెలో వేయించేవారు, తర్వాత కంబాలకు పెట్టి కాల్చేవారు. అదే టైంలో ఉన్నటువంటి ఎర్లీ చర్చ్ ఫాదర్ జస్టిన్ మార్టర్ ఆయన యొక్క శిరస్సును ఛేదించారు. ఈ స్మరణ పట్టణానికి బిషప్గా ఉన్నటువంటి మొదటి బిషప్గా ఉన్నటువంటి పాలికార్పుని ఆ తర్వాత వారు మరి సజీవ దహనము చేశారు. స్మరణ పట్టణానికే ఇంతగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కొరకు నిలబడాల్సినటువంటి పట్టణానికే ఆయన పత్రిక పంపినప్పుడు తక్కువ వచనాలు ఉన్నటువంటి పత్రికను పంపాడు. వేరే వాటికి ఎక్కువ వచనాలు రాశాడు, కానీ స్మరణకి మాత్రం చాలా తక్కువ వచనాలు మనకు కనబడతాయి. ఎందుకంటే స్మరణకి దేవుడి మాటలు కొన్ని చాలు. కొంతమందికి 10 ప్రసంగాలు చేసిన వారిలో పాపం పోదు, కొంతమందికి 10 మాటలు ప్రభు పేరట చెప్తే వారి పాపం పోతుంది. సో అది మనందరికీ తెలిసినటువంటి విషయం, ఎందుకంటే మనందరి యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్ అది. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక మనిషి మారడానికి 10 ఏళ్ళు అవసరం లేదు. ఒక మనిషి మారడానికి ఒక ప్రసంగం చాలు, ఒక మనిషి మారడానికి ఒక వచనం చాలు. అండ్ ఆ రకంగా దేవుడు 2000 సంవత్సరాలుగా చేశాడు. సో స్మరణ చర్చ్ అది డిపెండబుల్ అన్నమాట. దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం బలహీనమైనదైనా కూడా, భయపడినటువంటి పరిస్థితులను చూసినా కూడా దేవుడు చెప్పినటువంటి మాటను బహాదూరుగా అది అంగీకరించి దానికోసం నిలబడినటువంటి సంఘము కనుక ఈ పట్టణంలో దాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. రెండవ విషయంలోనికి మనం వెళ్తే ది ఆల్మైటీ, ది అసెంబ్లీ తర్వాత ది ఆల్మైటీ. ఈ పట్టణానికి పత్రిక పంపినప్పుడు ఏమని తన గురించి ఆయన చెప్పాడో 8bలో మీకు కనబడుతుంది. మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. సో ఎవరు మాట్లాడుతున్నారు? ఆ సంఘానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే ఈ సందేశాన్ని ఇచ్చాడు. ఆయన యొక్క డిస్క్రిప్షన్ మనం ఆల్రెడీ 1వ అధ్యాయంలో చూసాం. ఆయన యొక్క డిస్క్రిప్షన్ని 7 పత్రికల మొదట్లో మనం మరలా చూస్తాం, పార్ట్ మనం చూస్తాం. ఇక్కడ ఇది యేసుక్రీస్తు పత్రికకు మునుపు ఆనవాయితీగా ఒక అంటే ఉద్దేశము లేనటువంటి రీతిలో దాన్ని పెట్టాడు అని కాదు, లేకపోతే డెకరేటివ్ పీస్గా దాన్ని పెట్టాడు అని కాదు. ఏ సంఘానికి తన్ను ఏ రకంగా చూపించాలనుకుంటున్నాడో, ఏ సంఘానికి తనలో ఉన్నటువంటి ఒక భాగము బలాన్నిస్తుందో, బుద్ధినిస్తుందో అండ్ తన కొరకు నిలబెడుతుందో దాన్ని చూపించడానికి ఆయన ఇష్టపడ్డాడు. కనుక ఒక్కొక్క సంఘానికి ఆయన తను తాను ఒక్కొక్క రకంగా చూపించుకున్నాడు. మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, అది మీరు 1వ అధ్యాయం 18వ వచనంలో లాస్ట్ లెసన్స్లో మనం చూసాం. సో ఎవరు మాట్లాడుతున్నారు? మొదటివాడు, కడపటివాడు అండ్ చనిపోయి తిరిగి బ్రతికినటువంటి వాడు. ఈ సంఘముతో ప్రభు అయినటువంటి యేసు ఏం చెప్తున్నాడు? నేనే మొదటివాడను, నేనే కడపటివాడను, అంటే నేనే సమయానికి అధిపతినై ఉన్నాను. నాకన్నా ముందు ఎవరు లేరు, నాకన్నా ముందు ఏదీ లేదు, నాకన్నా ముందు ఏమీ జరగలేదు. సో నేను అన్నింటికన్నా ముందున్న వాడను, అన్నిటికన్నా ముందు నుండి నడిపిస్తూ వచ్చినటువంటి వాడను. రెండవది, అన్నింటి తర్వాత కూడా ఉండేటువంటి వాడను. సో నేనే ఫస్ట్, నేనే లాస్ట్ అన్నప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయనే మూలమై ఉన్నాడు, ఆయనే ముగింపై ఉన్నాడు. సో యేసుక్రీస్తు ప్రభు ఈ రకంగా తను తాను సంఘానికి పరిచయం చేసుకున్నప్పుడు వారికి ఏం చెప్తున్నాడు? నాకు సమయం మీద సర్వాధికారం ఉంది గనుక మీ జీవితంలో ఏది ఎంత సమయము నియమించబడుతుందో అంతకన్నా ఎక్కువ సమయము అది మీరు అనుభవించాల్సి ఉండదు. సమయానికి సంబంధించినటువంటి ఒక విషయము తర్వాత మనకి ప్యాసేజ్లో కనబడుతుంది, అప్పుడు నేను మరలా మీకు వివరిస్తాను. సో దాని గురించి దాన్ని వారికి చెప్పాడు కనుక వారికి ముందే చెప్తున్నాడు, నేనే టైంకి లార్డ్ని,
కనుక డూ నాట్ వరీ అబౌట్ ద టైమ్ దట్ ఈస్ అపాయింటెడ్ ఫర్ యువర్ సఫరింగ్, ఫర్ యువర్ పర్సిక్యూషన్. రెండవది ఆయన అంటాడు, నేనే చివరవాడను. అంటే ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎన్ని నిర్ణయించినా, ఎవరు ఎన్ని చేయబోయినా, ఎవరు ఎన్ని రకాలుగా మీకు వ్యతిరేకంగా వచ్చినా వారి ఆటలు సాగవు, వారి మాటలు నిలవవు. చివర నా యొక్క వర్డ్ నిలబడుతుంది, నా మాటే నిలబడుతుంది. అంటే చివర నా ఆర్డరే నిలబడుతుంది, నా ఆజ్ఞే నిలబడుతుంది. సో మన దేశంలో చిన్న చితక మరి కేసుల కోసం మనం చిన్న చిన్న కోర్టులకు వెళ్తాము. తర్వాత ఆ కోర్టు మనకు సరైనటువంటి న్యాయం చేయకపోతే హైకోర్టుకి వెళ్తాము. అది న్యాయం చేయకపోతే సుప్రీం కోర్టుకి వెళ్తాము. సో ఇక అక్కడ న్యాయం జరగాలి, లేకపోతే ఇక మనకి ఇంకొక దిక్కు లేదు. సో అదే ప్రకారం దేవుడు అంటున్నాడు, నేనే మీకు టాప్ ఎండ్లో ఉన్నటువంటి లార్డ్ని, కనుక మీరు ఏ విషయానికి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మరణించాను, తిరిగి లేచాను అని అంటాడు. పాపం మీద జయం సాధించాను, అపవాది మీద జయం సాధించాను, మరణం మీద జయం సాధించాను, అన్నింటి మీద జయం సాధించాను, కనుక నేను మీతో చెప్పున్నదేమనగా అనేది ప్రభు అయినటువంటి యేసు ఆ సంఘానికి ఇచ్చినటువంటి హామీ. సో రెండు రకాలుగా చెప్పాలంటే క్రైస్ట్ అంటున్నాడు, ఐఎమ్ అడిక్వెట్ అండ్ ఐఎమ్ అలైవ్. నేను మీకు సరిపడా ఉన్నటువంటి వాడను, సజీవుడను. నా ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రైస్తవ సంగమా, ఒకసారి ఆలోచించండి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకు సరిపోయినటువంటి వాడు. అంటే మనకు ఆయన ఇక అన్నింటికీ సరిపడతాడు. కనుక మనం ఇంకొక వైపు చూడాల్సిన అవసరం లేదు, ఇంకో దాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. అండ్ ఈ దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు. కనుక ఒక విశ్వాసిగా నా జీవితంలో నేను దాన్ని దృష్టిలో పెట్టుకుంటే తప్పకుండా విశ్వాసంలో నేను పైకి వెళ్తూ ఉంటాను. అండ్ ఈ రకంగా వారు శ్రమల పాలవుతారని తర్వాత చెప్పినప్పుడు ఈ మాటలు వారు జ్ఞాపకం చేసుకుని ఉంటారు. యేసు ప్రభువే మాకన్నా ముందు ఎన్ని శ్రమలు అనుభవించాడు, మాకన్నా ముందు ఎంతగా హింసలు పొందాడు, మాకన్నా ముందు ఎంతగా దూషించబడ్డాడు. ఆయన యొక్క శ్రమలో మాది కనీసం 1% కూడా కాదు కదా, ఆయన యొక్క నిందల్లో మేము భరించింది 1% కూడా కాదు కదా, ఆయన యొక్క కిరాతకమైనటువంటి మరణంలో మా మరణం 1% కూడా కాదు కదా అని వారు తలపోసుకోవడానికి, ఆయన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క సాదృశ్యమును బట్టి లేక మాదిరిని బట్టి వారు వీటన్నింటి గుండా వెళ్ళడానికి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన యువతల నుండి అవతలికి వెళ్ళాడు. అవతలున్నవాడు మాకు చెప్తున్నప్పుడు మేము యువతల విషయాలకు ఎందుకు భయపడాలి అనేటువంటి పరిస్థితిలో వారు ఉండుటకు అవసరం. కనుక ఇది ఆ రకంగా చెప్పాడు. ఒక వచనాన్ని మీరు చూడండి, హెబ్రీ 2వ అధ్యాయము 18వ వచనం, హీబ్రూస్ 2:18. చాలా మంచి బలాన్ని అందజేసేటువంటి వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. యేసును గురించి రాయబడినటువంటి మాట. ఆయన 33.5 సంవత్సరాల జీవితకాలంలో అనేకుల విషయంలో అనేక రకాలుగా ఆయన శ్రమలు పడ్డమే కాదు, శోధించబడ్డాడు. సో శోధింపబడినప్పుడు ఆయనకి యొక్క అనుభవాలన్నీ తెలుసు. కనుక శోధింపబడేటువంటి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. వెనువెంటనే వారి పక్షాన ఉండి వారికి సహాయము చేయగలవాడు. సో మన ప్రభువుకి అన్నీ తెలుసు. మనకన్నా ముందు మన జీవితాన్ని జీవించాడు కనుక, జయించాడు కనుక మనము కూడా ఆయన యొక్క మార్గంలో ఆయన మాదిరిని అనుసరించి నడిచి వెళ్ళిపోవచ్చు. సో క్రిస్టియన్స్కి ఎక్స్క్యూజెస్ లేవు. క్రైస్తవులు సాకులు చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే యేసుప్రభు మనకి ఒక అద్భుతమైనటువంటి మాదిరిని ఉంచిపోయాడు. ఆయనలాగా ఉంటే చాలు అని దేవుడు మనతో నిరంతరము చెప్తూ ఉంటాడు. మరి ఆయనలాగా ఉండడానికి మాకు సహాయం ఎక్కడ? ఆయన అంటే వేరు, మేమంటే వేరు అన్న వారికి దేవుడు ఏం చెప్తాడు తెలుసా? ఆయనలో ఉన్న ఆత్మని నేను మీ హృదయంలోనికి పంపాను, అందుకనే మీరు నన్ను అబ్బా తండ్రి అని మొరపెడుతున్నారు. ఆయనకున్నటువంటి వాక్యమే నేను మీకు అందజేశాను, ఆయనకున్నటువంటి కృప నేను మీకు ఇచ్చాను. సో ఆయనకి మీకు ఏమీ తేడా లేకుండా చేశాను. ఆయన ఏ రకంగా జయించాడో మీరు కూడా ఆ రకంగా జయించడానికి, ఆయనతో సహవారసత్వంలో జయశీలులుగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. కనుక క్రైస్తవులు తప్పకుండా వారి యొక్క బైబిలేతరమైనటువంటి, అంటే బైబిల్కి వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానాన్ని విడిచిపెట్టి వాక్యానుసారంగా వారు ఆలోచిస్తే వారు కూడా ప్రభు కొరకు జీవించవచ్చు. స్మరణ అనేటువంటి పట్టణము దాదాపు ఈ పత్రిక పంపబడక మునుపు 700 సంవత్సరాల క్రితం నాశనమైంది. తర్వాత 300 సంవత్సరాలకి తిరిగి కట్టబడింది. కనుక వారు ఏమంటారంటే స్మరణ వాజ్ డెడ్ అండ్ రోజ్ బ్యాక్ టు లైఫ్ అగైన్. ఈ పట్టణము చచ్చిపోయింది, తిరిగి బతికింది అని అంటారు. ఫీనిక్స్ అనేటువంటి ఒక లెజెండరీ బర్డ్
అంటే ఒక పురాతనమైనటువంటి గాథల్లో మనకు చెప్పబడేటువంటి ఫీనిక్స్ అనేటువంటి పక్షి, దాన్ని ఏమంటారంటే చచ్చి బతికింది, శాశ్వత జీవి. సో స్మరణ పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘానికి యేసుప్రభు ఏం చెప్తున్నాడు? మీ పట్టణస్థులకు ఉన్నటువంటి విశ్వాసం మీకు లేదా? మీ పట్టణస్థులు అన్యులు, లోకంలో పడి బతికేటువంటి వారు ఈ రకంగా మా పట్టణం బతికింది, తిరిగి బతికింది అనుకుంటున్నప్పుడు, మీరు సంఘముగా మా ప్రభు చనిపోయాడు అండ్ తిరిగి బ్రతికాడు కనుక మాకు డోకా లేదు అని ఎందుకు చెప్పుకోకూడదు అనేటువంటి హామీనిస్తూ వారితో మాట్లాడాడు. మూడవ దాంట్లోనికి వచ్చేస్తే 9వ వచనంలో మొదటి 2 భాగాలను మనం చూస్తాం. ది అప్రైజల్ అంటే మదింపు. వారి గురించి ఆయన చేసిన అంచనా, వారిని ఆయన విశ్లేషించినప్పుడు వారికి చెప్పినటువంటి విషయాలు. 9లో ఈ రకంగా చెప్పాడు, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడవే. సో యేసుప్రభు ఈ సంఘముతో మాట్లాడుతున్నప్పుడు మొదట ఆయన వారికి చెప్పినటువంటి విషయం ఏంటి? నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. నా ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, యేసు ప్రభుకి ప్రతి సంఘము యొక్క పరిస్థితి తెలుసు, ఆ సంఘంలో ఉన్నటువంటి నిజస్థితి తెలుసు, ఆ సంఘానికి ఉన్నటువంటి సేవకులు ఎలాంటి వారో తెలుసు, సంఘంలో ఉన్నటువంటి సంఘస్థులు ఎలాంటి వారో తెలుసు. He knows everything through and through about the ministers and the members of every church. ఎందుకంటే ప్రతి సంఘము ఆయన శరీరము గనుక మనకు మన శరీరం గురించి అంత పెద్దగా తెలియకపోవచ్చు, కానీ యేసు ప్రభుకి తన యొక్క శరీరం గురించి సమస్తము తెలుసు. ఆయన పరమ వైద్యుడు గనుక ఒక డాక్టర్కి కూడా తన బాడీ గురించి పూర్తిగా తెలియకపోవచ్చేమో, కానీ ఈ హెవెన్లీ ఫిజిషియన్కి తన యొక్క బ్రైడ్ అండ్ బాడీ అయినటువంటి చర్చ్ గురించి అంతా తెలుసు. 50 ఏళ్ళు వెడ్డింగ్ యానివర్సరీలు చేసుకునేటువంటి వారికి కూడా వారి భార్య గురించి పూర్ణ వివరాలు తెలియకపోవచ్చు, కానీ మన ప్రభు ఒక సంఘాన్ని రక్షించి స్థాపించిన వెనువెంటనే ఆమె యొక్క ఏ నుండి జెడ్ వరకు అంతా ఎరిగినటువంటి వాడు. సో సమస్తమును ఎరిగినటువంటి ప్రభు ఈ సంఘంతో ఏం చెప్తున్నాడు? మీ శ్రమ నేను ఎరుగుదును. గ్రీకులో ఆ పదము, కొన్ని బైబిల్స్లో ఇంగ్లీష్లో ట్రిబ్యులేషన్ అని ఉంటుంది, గ్రీకులో అది క్లిప్సిస్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే క్రషింగ్ ప్రెషర్, ఒత్తిడితో పిండేయడం, లేకపోతే ఒత్తిడితో చిదిమేయడం. మామూలుగా ద్రాక్ష పళ్ళను తీసుకున్నప్పుడు వాటిని పిండితే రసం బయటకు వస్తుంది. గానుగలో ఏదైనా వేసి గానుగను తిప్పితే దాంట్లో పదార్థం బయటకు వస్తుంది. పొట్టున్నటువంటి ధాన్యాన్ని కొడితే దాని మీద పెద్ద దుంగను నడిపిస్తే ఆ పొట్టు వేరైపోతుంది, ధాన్యం వేరైపోతుంది. సో దీని యొక్క అర్థం ఏంటంటే మామూలు శ్రమ కాదు, అందరికీ వచ్చేటువంటి సహజమైనటువంటి సాధారణమైనటువంటి శ్రమ కాదు, ఇది విపరీతమైనటువంటి శ్రమ, భయంకరమైనటువంటి ఒత్తిడితో కూడుకున్నటువంటి శ్రమ, అండ్ చాలాసార్లు కిరాతకంగా ఉండేటువంటి శ్రమ. సో ఈ క్రైస్తవ సంఘమైనటువంటి స్మరణ సంఘానికి ప్రభు అంటున్నాడు, మీరు ఆ రకమైనటువంటి శ్రమను కలిగి ఉన్నారు, అనుభవిస్తున్నారు అని నాకు తెలుసు అని వారితో ఆయన చెప్పాడు. వారు అలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? వారిని పరిపాలిస్తున్నది రోమన్లు. ఆ టైంలో రోమన్ సామ్రాజ్యం ఉంది, అండ్ రోమన్లు క్రైస్తవ వ్యతిరేకులు, క్రైస్తవ విశ్వాసులను బాగా అసహించుకునేటువంటి వారు. ఎందుకంటే క్రైస్తవులు చక్రవర్తిని ఆరాధించము అని ఎంపరర్ కల్ట్కి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకున్నారు. రెండవది, రోమన్లకు కూడా చాలా దేవుళ్ళు దేవతలు ఉండేవి, ఎక్కడ పడితే అక్కడ మందిరాలు ఉండేవి, వాటిలో వీరు పాలిభాగస్తులు అయ్యేవారు కారు. అవి కడతాము చందా ఇవ్వండి అంటే ఇచ్చేవారు కారు. వాటి యొక్క పదార్థాలు తెచ్చి ప్రసాదంగా పెడితే తినేవారు కారు. అక్కడ బలుల కోసం మీ యొక్క పశువుల్ని ఇవ్వమంటే ఇచ్చేవారు కారు. వాటిల్లో విందుల్లో పాల్గొనేటువంటి వారు కారు. సో వీరు యాంటీ సోషల్ అయిపోయారనమాట, యాంటీ నేషనల్. మా దేశంలో ఉంటారు, మా రాజు కింద ఉంటారు, మా రాజును గుర్తించరు, గౌరవించరు, పూజించరు, మాతో ఉన్నామంటారు, మా ప్రకారం మా పద్ధతులు పాటించరు, మా పూజల్లోనికి రారు అని చెప్పి వీరికి వారి మీద పీకల దాకా ఉంది. కనుక అవకాశం వచ్చిన ప్రతిసారి వారిని ఎత్తినేసి వారిని పూర్తిగా అనగదొక్కే ప్రయత్నము ఆ సమాజము చేసింది. అఫ్కోర్స్ మనకి దాని యొక్క ఫుల్ వెయిట్ ఏంటో అర్థం కాదు, ఎందుకంటే మన చుట్టూ ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు లేవు గనుక. కానీ మీరు ఒక్కసారి మిమ్మల్ని అలాంటి సిచ్యువేషన్లో, అలాంటి లొకేషన్లో పెట్టుకొని చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో వీరి శ్రమ గురించి యేసు ప్రభు మాట్లాడినప్పుడు ఆయన కొరకు, ఆయన యందు వీరికి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి, ఆయన వాక్యంలో ఇవ్వబడినటువంటి ఆదేశమును బట్టి వీరు ఈ రకంగా శ్రమల పాలవుతున్నారు గనుక యేసు వారితో మాట్లాడి వారిని బలపరిచాడు. చాలా మంది క్రైస్తవులు వారు చేసినటువంటి పాపమును బట్టి శ్రమల పాలవుతారు. ఇక్కడ అది ప్రస్తావించబడట్లేదు. వారు చేసేటువంటి మూర్ఖపు
పనులను బట్టి వారు శ్రమల పాలవుతారు. ఇక్కడ అది కూడా ప్రస్తావించబడట్లేదు. అంటే ఒక క్రైస్తవుడు పాపం చేసినందుకు శ్రమపడ్డం, ఒక క్రైస్తవుడు బుద్ధి లేక పనిచేసినందుకు శ్రమపడ్డం కాదు ఇక్కడ ప్రభు మాట్లాడేది. యేసు క్రీస్తుని నమ్ముకొని ఆయన కొరకు క్రైస్తవుడిగా వాక్యానుసారంగా బ్రతుకుట కొరకు ఎవడైనా శ్రమ పడితే దాన్ని లివింగ్ అండర్ ట్రిమెండస్ ప్రెషర్, క్రషింగ్ ప్రెషర్ అంటారు. ఆ రకంగా ఈ స్మరణ సంఘస్థులు బ్రతికారు. సో శ్రమ అనేది ఒక సంఘానికి ఎందుకు అనుమతించబడుతుంది? 2 పనుల కోసము సంఘానికి దేవుడు శ్రమను అనుమతిస్తాడు. ఒకటి, దాన్ని పవిత్రపరచడానికి. ఈరోజు మనం చదివాం లేవియా కాండం 11వ అధ్యాయం. మీలో చాలా మంది దాని మీద మనసు పెట్టారో లేదో నాకు తెలియదు. ఆయన అపవిత్రములు 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 అని చాలా పెద్ద లిస్ట్ మనతో చదివించాడు, వినిపించాడు. ఆ తర్వాత చెప్పాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. సో అది మీరు తర్వాత ధ్యానించండి. దేవుడు ఎంత పరిశుద్ధుడు. అండ్ మనము ఆలోచించడము, మనం మాట్లాడడం, మన క్రియలు చేయడమే కాదు, మన నోట్లోనికి పోయే పదార్థం కూడా అపవిత్రమైనదిగా ఉండొద్దని ఓల్డ్ టెస్టిమెంట్ టైమ్స్లో యూదులను నియంత్రించాడు. సో ప్రభు ఏం చేస్తాడు? తన సంఘాన్ని పవిత్రపరుచుకుంటాడు. 2 రకాలుగానే సంఘము పవిత్రపరచబడుతుంది. ఒకటి, శ్రమ వచ్చినప్పుడు విశ్వాసి ఆయనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి కల్మషము నుండి వేరు చేయబడి అగ్నిలో సువర్ణం ఏ రకంగా శుద్ధ సువర్ణంగా మారుతుందో ఆ రకంగా మారి దేవుడికి దగ్గరగా వస్తాడు. రెండవది, శ్రమ వచ్చినప్పుడే వేషధారులు అండ్ నిజమైనటువంటి విశ్వాసులు వేరు చేయబడతారు. గురుగులు గోధుమలు వేరు చేయబడతారు అండ్ గొర్రెలు మేకలు వేరు చేయబడతారు. అలెగ్జాండర్ మెక్లారన్ అనేటువంటి భక్తుడు, బైబిల్ కామెంటేటర్, ఈ రకంగా అంటాడు, క్రైస్తవుడి జీవితంలో నిజమైనటువంటి గొప్ప ఆనందము శ్రమలో, క్రీస్తు కొరకు శ్రమలో ఉన్నప్పుడే కలుగుతుంది. సో చాలామంది క్రైస్తవులు శ్రమల పాలు కాని వారికి ట్రూ అండ్ హైయెస్ట్ జాయ్ అనేది ఎక్స్పీరియన్స్లోనికి రాలేదు. ఎంత విచారకరమైనటువంటి విషయం. 50 ఏళ్ళు నేను క్రిస్టియన్ అని నువ్వు చెప్పుకోవచ్చు. క్రైస్ట్ కొరకు నీవు ఒక్కసారి కూడా శ్రమ పాలు అవ్వకపోతే క్రైస్ట్ ఈ లోకంలో నీకు ఇచ్చేటువంటి హైయెస్ట్ జాయ్ని నీవు టేస్ట్ చేయలేదంటే నీవెంత దౌర్భాగ్యమైనటువంటి మనిషివి. అలెగ్జాండర్ మెక్లారన్ అంటాడు, ఏదైనా పుష్పము పరదైసులో ఫలించాలి అంటే మొదట అది గెత్సెమనేలో మొలవాలి. నేను రేపు పరదేశులో జీవ వృక్ష ఫలమును భుజించాలి అంటే దానికన్నా ముందు నేను కల్వరి వృక్షపు ఫలములను రుచి చూచి ఉండాలి. నేను రేపు కిరీటాన్ని ధరించాలి అంటే దానికన్నా ముందు నా సిలువను నేను మోసిన వాడనై ఉండాలి. ఇది క్రిస్టియన్ బైబిల్, ఇది క్రిస్టియన్ హిస్టరీ. సో దీనికి వ్యతిరేకంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా శ్రమకు వ్యతిరేకంగా బోధలు ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ద పిట్ కాల్డ్ హెల్. పాతాళము నుండి పిశాచి బోధలు అక్కడి నుండి వస్తున్నాయి. సో నా ప్రియమైనటువంటి సహోదరుల, మనకు ప్రభు అయినటువంటి యేసు ఏం చెప్పాడో అదే ముఖ్యము. ఇంకా ఎవరు ఏం చెప్పినా ముఖ్యం కాదు. ఒక యవనస్తురాలు పెద్ద ధనికమైనటువంటి కుటుంబంలో పుట్టింది. యవన కాలంలో సువార్త విన్నది, యేసు వైపు ఆకర్షించబడింది, నిజమైనటువంటి మారు మనసు రక్షణ అనుభవంలోనికి వచ్చింది. తల్లిదండ్రులకు చెప్పేసింది, నేను క్రిస్టియన్ అయ్యాను కనుక నా జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ఇక మొదట మీరు ఆశించినట్టు నేను ఉండను. రిలీజియన్లో మార్పులు వస్తాయి, నా లైఫ్ స్టైల్లో మార్పులు వస్తాయి, నా సోషలైజింగ్లో మార్పులు వస్తాయి, అన్నింటిలో మార్పులు వస్తాయి అన్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు వెంటనే అభ్యంతరం చెప్పారు అండ్ బెదిరించారు. అండ్ తండ్రి అయితే చెప్పేశాడు, నీవు ఒకవేళ ఆ రకంగా ఉంటే నా ఆస్తిలో చిల్లి గవ్వ నీకు ఇవ్వను. అండ్ కొన్ని రోజులు ఆమెకు నిర్ణయించుకోవడానికి టైం ఇచ్చాడు. ఆమె నిర్ణయించుకున్న తర్వాత తల్లిదండ్రులకు తన నిర్ణయం చెప్పడానికి వారి ఇంట్లో ఒక పియానో ఉంటే ఆ పియానో దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ పియానో మీద హెన్రీ ఎఫ్ లైట్ అనేటువంటి ఒక భక్తుడు 1824లో రాసినటువంటి ఆంగ్ల గేయమును ఆమె పియానో వాయిస్తూ పాడింది. ఆ పాట చాలా బాగుంటుంది. నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసేందుకు ప్రయత్నం చేస్తాను. జస్ట్ బ్రీఫ్గా ఆమె ఏమని పాడింది? జీసస్ ఐ మై క్రాస్ హవ్ టేకెన్. యేసు, నేను నా సిలువను ఎత్తుకున్నాను. ఆల్ టు లీవ్ అండ్ ఫాలో ది. అందరినీ వదిలి నిన్ను వెంబడించుటకు. డెస్టిట్యూట్, డిస్పైజ్డ్, ఫర్సేకెన్. అనాథను, దిక్కుమాలిన దానను, విడిచిపెట్టబడిన దానను. దౌ ఫ్రమ్ హెన్స్ మై ఆల్ షల్ బి. ఇక నుండి నీవే నా సర్వస్వం అయి ఉన్నావు. పెరిష్ ఎవ్రీ ఫాండ్ అంబిషన్. నాకు నా వాళ్ళ పట్ల ఉన్నటువంటి ప్రతి ప్రీతికరమైనటువంటి కోరిక చచ్చునుగాక, నశించునుగాక. ఆల్ ఐ హ్యావ్ సాట్ ఆర్ హోప్డ్ ఆర్ నోన్
నేను ఏదైతే కోరుకున్నానో, ఏదైతే నిరీక్షించానో, దేన్నైతే ఎరిగానో అవన్నీ నశించును గాక. యట్ హౌ రిచ్ ఈజ్ మై కండిషన్, అయినా నా పరిస్థితి ఎంత గొప్పగా ధన్యంగా ఉంది. గాడ్ అండ్ హెవెన్ ఆర్ స్టిల్ మైన్. దేవుడు పరలోకము ఇంకా నా వారు. దేవుడు పరలోకము నీకుంటే తల్లిదండ్రులు లేకపోయినా, తోబుట్టులు లేకపోయినా, భార్య బిడ్డలు లేకపోయినా, భర్త బిడ్డలు లేకపోయినా, బంగ్లా లేకపోయినా, BMW లేకపోయినా, ఇంకొకటి లేకపోయినా ఏం పర్వాలేదు. కానీ ఇవన్నీ ఉండి దేవుడు పరలోకము లేకపోతే, సో వారు నిర్ణయించుకున్నారు యేసును విసర్జించుట వ్యర్థము. అండ్ ఈ పాప నిర్ణయించింది. ఆ పాట చివరి మాటలు వినగానే తండ్రి ఏడ్చేశాడు. ఆ తల్లి తండ్రి ఆమె దగ్గరికి వచ్చి మోకరిల్లి ఒక మాట అన్నారు, నీవే గెలిచావమ్మా, నీవు యేసును ఇంతగా ప్రేమిస్తే మేము ఆయన్ని వ్యతిరేకించం. సో వారి శ్రమ యేసు ప్రభుకి తెలుసు. అండ్ వారు ఈ పాప కన్నా ఎక్కువగా యేసును హత్తుకున్నారు, శ్రమలో ఆయన్ని విడిచిపెట్టలేదు. అండ్ ఆ మాటలు చదివినప్పుడు నేను ఏడ్చాను. ఎందుకంటే ఒక పాస్టర్గా నాకున్నటువంటి చిన్న ఎక్స్పీరియన్స్లో 10 ఏళ్లలో చిన్న చిన్న చిల్లర శ్రమలకు, వారంతట వారు వారి పాపిష్టి బతుకుతో తెచ్చుకున్నటువంటి చిల్లర శ్రమలకు తట్టుకోలేక వెళ్ళిపోయినటువంటి సో కాల్డ్ క్రైస్తవుల్లో కొంతమందికి నేను బ్యాప్టిజం ఇచ్చానని ఏడ్చాను. అండ్ ఇప్పుడు కూడా నాకు ఏడుపు వస్తుంది. ఐఎమ్ అషేమ్డ్ టు బ్యాప్టైజ్ సచ్ పీపుల్. అట్లాంటి పాపులకు బాప్తిస్మం ఇచ్చినందుకు దేవుడు నన్ను క్షమించునుగాక. తర్వాత అంటాడు, నీ దరిద్రతను నేను ఎరుగుదును. శ్రమే కాదు, పావర్టీ. సో వారి యొక్క ఆత్మీయ స్థితే కాదు, వారి యొక్క ఆర్థిక స్థితి కూడా యేసు ప్రభుకి తెలుసు. చాలాసార్లు అనుకుంటారు దేవుడికి ఆత్మీయ స్థితి తప్ప ఇంకేం పట్టదు. నో. దేవుడికి మన ఆత్మీయ స్థితి, మన ఆర్థిక స్థితి, మన సామాజిక స్థితి, అన్ని స్థితులు అన్నింటినీ కల్పించినవాడు ఆయనే, అన్నింటినీ కాపాడువాడు ఆయనే, కొనసాగించేవాడు ఆయన. అన్నిటికీ ఆయన బాధ్యతను తీసుకుంటాడు. సో నీ దరిద్రతను నేను ఎరుగుదును. గ్రీకు భాషలో దరిద్రత, పావర్టీ అనే దానికి 2 పదాలు వాడతారు. ఒకటి పెనియా. పెనియా అంటే ఆస్తి లేనివాడు. అండ్ వాడు సొంత చేతులతో బయటికి పోయి కష్టపడి పని చేసుకోకపోతే, కష్టార్జితం లేకపోతే వాడు బ్రతకలేడు. సో మాన్యువల్ లేబర్ అన్నమాట, ఒక కూలి పనివాడు. పేనియా అనేటువంటి వారు కూలి పనులు చేసుకుంటే కానీ కడుపు నిండదు. రెండో పదం, బలమైనటువంటి పదం, టోకియా. టోకియా అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే కంప్లీట్ డెస్టిట్యూషన్, దివాలా తీసినటువంటి వారు, భిక్ష మెత్తుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు. సో ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, వీరికి ఆస్తి లేదు, వీరికి ఆదాయము లేదు, వీరికి ఏమీ లేదు, వీరు అడుక్కునే స్థితిలో ఉన్నారు. సో ఈయన దరిద్రత అన్నప్పుడు పెనియా అనేటువంటి పదాన్ని వాడలేదు. యేసు స్మరణ సంఘస్థులతో మీ యొక్క టోకియా నాకు తెలుసు అంటున్నాడు, మీ యొక్క దరిద్రమైనటువంటి పరిస్థితి నాకు తెలుసు అంటున్నాడు. మీకు ఒక మాట జ్ఞాపకం ఉండాలి. 2 కొరింథీ 8వ అధ్యాయంలో ఒకసారి తిప్పి చూడండి. 2 కొరింథియన్స్ 8:9, 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. సో ఇది ఇంకో రకమైనటువంటి దారిద్ర్యం, ఆత్మీయ దారిద్ర్యం. దాని తర్వాత దేవుడు అన్నింటినీ మనకు ఈ క్రమంలో అనుగ్రహించువాడిగా ఉన్నాడు. కాకపోతే మన నిమిత్తము యేసే దరిద్రుడైనప్పుడు యేసు కొరకు దరిద్రులమైన మనము దరిద్రంగా ఉండుట ఏమి తప్పు చెప్పండి. సో యేసు యొక్క జన్మను మీరు తీసుకుంటే ఆయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పడుకోబెట్టబడ్డాడు, ఎక్కడ పెరిగాడు అనేవి మనందరికీ తెలుసు. సో వీరు ఆర్థికంగా పూర్తిగా చితికిపోయినటువంటి వారు, దివాలా తీసినటువంటి వారు, దారిద్రతలో ఉన్నటువంటి వారు. నా ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు 2 మాటలు చెప్పాడుగా, మీ శ్రమ నాకు తెలుసు, మీ దరిద్రం నాకు తెలుసు అన్నప్పుడు ఆయన వెంటనే అనాల్సింది కదా, నేను రాజుల రాజును, మీరు రాజుల బిడ్డలు, మీకేంటి శ్రమ? నో శ్రమ. నేను భూలోకపు అధిపతిని, వెండి బంగారము 1000 కొండల మీద ఉన్నటువంటి పశువులన్నీ నావి, మీరు నా కడుపున పుట్టి బిచ్చకం ఎత్తుకుంటున్నారు ఎందుకు? ఇదిగో మీకు 10 బిలియన్లు అని ఇచ్చేయచ్చు కదా. సో ఇప్పుడు చేసేటువంటి బోధ డెవిలిష్ బోధ అండ్ ది డివైన్ బోధ. సో బైబిల్ మన ముందు పెట్టుకొని ఆత్మదేవుడు చెప్పే సంగతులను చెవులారా మనసారా వినకుండా అడ్డంగా మోసపోతే రేపు నిజంగానే నిత్యత్వంలో అడుక్కునే పరిస్థితి వస్తుంది అండ్ నిత్యమైన శ్రమలోకి వెళ్ళాల్సి వస్తుంది.
సో వీరు నిజంగా ఏమీ లేనటువంటి, ఆ పూటకు తినడానికి కూడా లేనటువంటి పరిస్థితిలోనికి వచ్చారు. ఆది క్రైస్తవులు, ప్రత్యేకంగా స్మరణలో ఉన్నటువంటి సంఘంలోని క్రైస్తవులు ఈ పరిస్థితిలోనికి రావడానికి 2 కారణాలు. ఒకటి, వారు లోవర్ క్లాస్ సొసైటీ, అంటే సమాజంలో వీరిని రోమన్లు చిన్న చూపు చూసేవారు, క్రైస్తవులు గనక చిన్న చూపు చూసేవారు, వీరికి ఉన్నత ఉద్యోగాలు ఇచ్చేవారు కారు, చిన్న ఉద్యోగాలు ఇచ్చేవారు, వీరిని అణిచిపెట్టేవారు. సో వీరి ఆదాయం తక్కువ, ఆస్తి తక్కువ, కనుక వీరు పేదలుగానే ఉండేవారు. అండ్ ఈ రోజున కూడా మీరు మన భారతదేశంలోనే క్రైస్తవులను చూస్తే, ఊర్లకు వెళ్ళి క్రైస్తవులను చూస్తే, ఊరి అవతల ఎస్సీ కాలనీలో క్రైస్తవుల పేటలు మనకు కనబడతాయి. అండ్ వారి యొక్క జీవన విధానంలో అఫ్కోర్స్ ఇప్పుడు కొంతమంది చదువుకొని మంచి ఉన్నత ఉద్యోగులు అయ్యారు, కానీ లేకపోతే చాలామంది అధమ స్థితిలోనే మనకు కనబడతారు. సో ఒకటి అది కారణము. రెండవది, రోమ్లో ఆ రోజుల్లో ఇంకొక విచిత్రాన్ని కూడా చూసేవారం. రోమ్కి అలెగ్జాండ్రియా నుండి ఓడలు ధాన్యాన్ని తీసుకుని వచ్చేవి. రోమ్లో ఉన్నటువంటి క్రైస్తవులకు వాతావరణం సరిగ్గా లేక ధాన్యపు ఓడలు రావడం ఆలస్యమైతే తినడానికి కూడా తిండి గింజలు ఉండేవి కావు. ఎందుకంటే పైనున్నటువంటి వారికే అమ్మేవారు, కానీ ఈ క్రైస్తవులకు ఇచ్చేవారు కారు. ఇప్పుడంటే మనకు రిజర్వేషన్, ఇప్పుడంటే మనకు కోటాలుండి కూడా మనకు కొవ్వు ఎక్కువ అవుతుంది. ఆ రోజుల్లో ఇవి ఏవి లేకుండా కూడా వారు ఎంతగా మరి ప్రతి పూట ఆహారం కోసము అలమటించాల్సి వచ్చిందో చూడండి. రెండవది ఏంటి, ఎప్పుడంటే అప్పుడు వీరి మీద దుండగులు దాడి చేసేవారు. వీరి ఇళ్ల మీద, వీరి దుకాణాల మీద, వీరి యొక్క వృత్తుల మీద పడి వీరి దగ్గర ఉన్నవి దోచుకుని పోయేవారు. అండ్ మీరు ఒకసారి ఒక వచనాన్ని తిప్పి చూడండి, హెబ్రీ 10వ అధ్యాయం 34వ వచనం, హీబ్రూస్ 10:34. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. వారి ఇంటి మీద పడి ఇంట్లో ఉన్నవన్నీ ఎత్తుకుని పోతుంటే వీరు మౌనంగా ఉండేవారు. వారి యొక్క బళ్ళను ఎత్తుకుపోతుంటే, పశువులను ఎత్తుకుపోతుంటే మౌనంగా ఉండేవారు. వారి వెండి బంగారాలు లాక్కుపోతుంటే మౌనంగా ఉండేవారు. అందరికీ లేవు, ఉన్నవారి దగ్గర లాగేసుకుంటే మౌనంగా ఉండేవారు. ఈ రోజున ఎంతమంది క్రైస్తవులు, ఒకవేళ కొంతమంది దుండగులు వారి ఇళ్ళ మీద పడితే వారి ఇంట్లో ఉన్నటువంటివి, మీరు క్రైస్తవులైనందుకు మీరు దేవుడు ఉంటే చాలు, ఇవన్నీ మీకు ఎందుకు అని చెప్పి లాక్కుపోతుంటే ఎంతమంది లాక్కుపోనిస్తారు? వాడు బయటికి పోడు, వాడి శవం బయటికి పోతుంది కదా. వాడు దుండగుడు కాదు, కోర్టులో రేపు జడ్జి మీరింత పెద్ద దుండగులా అని క్రైస్తవుల మీద కేసు పెట్టాల్సిన పరిస్థితి. సో స్మరణ జీవితము, క్రైస్తవులు నమ్మకంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభు కోసం నమ్మకంగా ఉన్నారు. ఆకలితో అలమటించినప్పటికీ కూడా ప్రభు కోసం నమ్మకంగా ఉన్నారు. ఆస్తులు జప్తు చేయబడినప్పుడు కూడా ప్రభు కోసం నమ్మకంగా ఉన్నారు. సో క్రైస్తవులముగా మనం ఈ పాఠాలు నేర్చుకున్నప్పుడు మన యొక్క జీవితంలో మనం అనుభవించేటువంటివి వారు అనుభవించినటువంటివి ఎంత వ్యత్యాసంతో ఉన్నాయి. అండ్ మీకు సత్యం చెప్పిన, బైబిల్ అంతట్లో న్యూ టెస్టమెంట్లో ఒకే ఒక స్మరణ సంఘముతో దేవుడు ఈ రకంగా చెప్పాడు, అయినను నీవు ధనవంతుడవు, యు ఆర్ రిచ్ అని స్మరణ చర్చ్తో తప్ప ఇంక ఏ చర్చ్తో చెప్పలేదు. ఎందుకంటే వారు ఆత్మీయంగా ధనికులై ఉన్నారు, ఆత్మీయ సంపద వారి దగ్గర ఉంది. ఈ లోక సంబంధమైనటువంటి సంపద వారి దగ్గర లేకపోలేదు, లేకపోయింది. యాకోబు 2:5 ఒకసారి చూడండి, జేమ్స్ 2:5. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తన వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? సో లోక విషయంలో అంటే ఆర్థికంగా దరిద్రులైనటువంటి వారు, పేదవారు, విశ్వాసమందు భాగ్యవంతులు, రిచ్ ఇన్ ఫెయిత్. అండ్ దేవుడు అలాంటి వారికి ప్రేమతో వాగ్దానం చేశాడు, ఆయన రాజ్యానికి వారు వారసులు. సో వారిని ఆయన ఏర్పట్టుకున్నాడు. అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు అని తర్వాత అక్కడ ఉన్నటువంటి సంఘానికి చెప్తున్నాడు. యేసు ప్రభు లూకా సువార్త 12వ అధ్యాయం 21వ వచనంలో కూడా ఇంకొక ఘనమైనటువంటి జీవన సంబంధమైన సత్యాన్ని గురించి మాట్లాడాడు. లూక్ 12:21. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే యుండునని చెప్పెను. ఎలా ఉంటాడు? అంతా సమకూర్చుకుంటాడు, కానీ ఆ రాత్రి వాడి ప్రాణాన్ని అడిగేస్తారు. వాడు కూర్చుంది మరొకటిది అయిపోతుంది, వాడు మాత్రం చచ్చిపోతాడు వెర్రివాడిలాగా. సో దేవుని ఎడల ధనవంతుడిగా ఉండుట, విశ్వాస విషయంలో భాగ్యవంతులముగా ఉండుట, పరసంబంధమైనటువంటి స్వాస్థ్యంలో వారసత్వాన్ని కలిగి ఉండుట, ఇది నిజమైనటువంటి విషయం. కానీ ఈ రోజున చాలామంది మేము ధనికులమైపోవాలి, అది కూడా అడ్డదారి తొక్కి వక్ర మార్గములో కక్కుర్తితో స్వార్థముతో
ఎవడు నన్ను దీవిస్తాడు, 10,000 ఈయనకిస్తే ఈయన నాకు 10 లక్షలు వచ్చేటట్టు చేస్తాడా, 25,000 ఆమెకిస్తే ఆమె 25 లక్షలు వచ్చేటట్టు చేస్తుందా అని తిరిగేటువంటి క్రైస్తవులను చూస్తే మీరే అనండి ఏమనాలో. 2 కొరింథీ 6:10 మీరు చూడండి. 2 కొరింథీ 6:10. కొంతమంది అనుకోవచ్చు, అంటే బ్రదర్ క్రైస్తవులు అంటే దరిద్రులుగా ఉండాలా? అది నేను అనట్లేదు. నేను ఎవరిని ధనికుడిగా ఉంచలేను, నేను ఎవరిని దరిద్రుడిగా ఉంచలేను. ప్రపంచంలో ఎవడిని ధనికుడిగా చేయలేడు, ఎవరిని దరిద్రుడిగా చేయలేడు. కానీ దేవుడు అనుమతిస్తే దేవుడే కొందరికి ధనం ఇచ్చి ధనికులుగా చేస్తాడు. అంటే దేవుడే కొంతమందిని దారిద్ర్య స్థితిలో ఉంచి విశ్వాసములో భాగ్యవంతులుగా, దేవుడి పట్ల ధనవంతులుగా మారుస్తాడు. దేవుడు అలాంటి పరిణామాలతో అలాంటి పరిస్థితులు కల్పిస్తే నువ్వెవడవు, నేనెవడను. 2 Corinthians 6:10, 2 కొరింథీ 6:10లో కావలసిన భాగాన్ని నేను చదువుతాను. చివరిది, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారం. అపోస్తలుడైనటువంటి పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు, మేము దరిద్రులం, మా దగ్గర రూకలు లేవు, కానీ మా దగ్గర విశ్వాసంలో ఎంతో గొప్ప స్థాయి ఉంది. అనేకులకు కావాల్సింది, నిత్యత్వానికి ఉపయోగపడేది విశ్వాసమే, దేవుడే, కనుక దాన్ని మేము ఇవ్వగలం. అండ్ ఇదే సంఘాన్ని మీరు ఒకవేళ లవదికీయ సంఘంతో పోల్చారనుకోండి, అక్కడే ఒక పేజీ తిప్పితే 3వ అధ్యాయం 17వ వచనంలో మీకు కనబడుతుంది. రెవల్యూషన్ 3:17లో యేసు ప్రభు లవదికీయ సంఘంతో ఏమంటున్నాడు? నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు, థూ ఉంచేస్తాను నా నోట్లో నుండి అని అన్నాడు ఆ చర్చ్ని. సో ఎంత స్ట్రాంగ్ లాంగ్వేజ్ జీసస్ బైబిల్లో వాడతాడో మీరు నిజంగా చూస్తే. అందుకని నేను అంటాను, గ్రీక్ న్యూ టెస్టమెంట్ చదివితే చాలా బాగుంటుంది, ఎందుకంటే దాంట్లో ఉన్న పంచ్ వేరే భాషల్లోనికి అంత స్ట్రాంగ్గా రాదు. సో ఆ చర్చ్ని పోల్చినప్పుడు జీసస్ ఏమన్నాడు చూడండి. అండ్ ఈరోజున లవదికీయ సంఘాలు ఎక్కువ, స్మరణ సంఘాలు తక్కువ. ఒక భక్తుడు ఈ రకంగా రాశాడు స్మరణ సంఘం గురించి. ఒకవేళ ఆ పట్టణంలో, ఆ సంఘంలో మీరు ఒక సభ్యురాలైతే ఈ రకంగా పరిస్థితిని ఊహించుకోండి. ఒకరోజు ఉదయం పెందలకడే సూర్యుడు ఇంకా బయటికి రాకమునిపే మీరు మీ యొక్క స్మరణలో ఉన్నటువంటి సంఘానికి వచ్చారు. ఒక చిన్న మందిరం అది, అంటే ఒక చిన్న గది, దాంట్లో చిన్న కొవ్వొత్తి వెలుగులో కొంతమంది బాగా యేసుప్రభు కోసము దెబ్బలు తిని అండ్ విపరీతమైన ఇబ్బందులకు గురైనటువంటి సంఘ సభ్యులు వచ్చి కూర్చున్నారు. ఒకప్పుడు ఆ మందిరం నిండా అందరూ కూర్చుని కనబడేవారు, కానీ ఇప్పుడు అందరూ లేరు, కొందరే ఉన్నారు. కొంతమంది పురుషులు, కొంతమంది స్త్రీలు, అండ్ అక్కడక్కడ గ్యాపులు కనబడుతున్నాయి. గ్యాపులు ఎందుకున్నాయి? కొంతమంది ఆ శ్రమ వచ్చి, హింస వచ్చినప్పుడు తట్టుకోలేక పడిపోయారు. మిగతా వారు చెరపట్టబడి చెరసాల్లో పెట్టబడ్డారు. మిగతా వారు దేశ బహిష్కరణకు గురయ్యారు. మిగతా వారిని చంపేశారు. కనుక చర్చిలో ఖాళీలు ఏర్పడ్డాయి. అండ్ మీరు మాత్రం ఉదయమే మీ ప్రాణాలను పనంగా పెట్టేసి తెగించి ఉదయమే ప్రార్థన చేయడానికి, ప్రభువుని కీర్తనల ద్వారా ఆరాధించడానికి, పరిశుద్ధ లేఖనం చదవడానికి మీరు వచ్చారు. మీకు తెలుసు, అండ్ బయట ఉన్న వారికి తెలుసు, మీరు బహిష్కరించబడినటువంటి వారని, మిమ్మల్ని ఎప్పుడైనా చెరపట్టొచ్చని, మిమ్మల్ని ఎప్పుడైనా చంపొచ్చని. అయినా కూడా మీరు ప్రభు దినమందు ప్రభు మందిరంలో ప్రభు సంఘముగా ఉండడానికి ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. అండ్ ఆ మధ్యలో దూరంగా కూర్చున్నటువంటి ఆ వ్యక్తి ఏం వాక్యం చెప్తాడని మీరు అందరూ ఆదుర్దాతో ఎదురు చూస్తున్నారు. ఆ గుడ్డి వెలుగులో ఆయన ఒక చుట్టను తిప్పాడు అండ్ ఈ మాటలు చదివాడు, నీ శ్రమ, నీ దరిద్రతను నేను ఎరుగుదును. అండ్ అంతవరకు మీకున్నటువంటి ఆ యొక్క బాధ, ఆయాసం అన్నీ కూడా పోయాయి. ఎందుకంటే మీరు ప్రభు మందిరంలో ప్రభు బిడ్డలుగా మీ ప్రభు యొక్క మాటలు విన్నారు. అవి మిమ్మల్ని పోషించి బయటికి పంపిస్తాయి అని ఒక బైబిల్ కామెంటేటర్ రాశాడు. సో జస్ట్ ఇమాజిన్, మనకు ఒకవేళ అట్లాంటి పరిస్థితి ఉంటే, మనం చాలాసార్లు అనుకుంటుంటాం, కరెంట్ పోతే, ఫ్యాన్ తిరగకపోతే అబ్బో చెమట పడుతుంది, అబ్బో ఎండాకాలం వస్తుంది. చాలామంది నన్ను మీ చర్చ్లో ఏసీ ఉందా అని అడిగారు. ఏం చెప్పాలి, రేపు ఎక్కడికి పోతారో కూడా తెలియని వాళ్ళు ఈ రోజున చర్చిలో ఏసీ కావాలి. సరే, సో ఈ సన్నివేశాలు వాక్యంలో మనము లోతుగా వెళ్ళి ఆలోచించి చూసినప్పుడు, మనల్ని పెట్టుకొని మనము ఆలోచించినప్పుడు మనకు అర్థమవుతుంది ఒకప్పటి క్రైస్తవులు ఎందుకు అలాంటి వేరులుగా దేవుడి కొరకు జీవించారు. 3వ దాంట్లో, తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును అని ప్రభు చెప్పాడు.
సో కొంతమంది వీరు యూదులు అంటే వీరి యొక్క బాహ్యమైనటువంటి పుట్టుక ద్వారా వీరు యూదులు, కానీ వీరి యొక్క ఆంతరంగిక జీవితమును బట్టి వీరు యూదులు కారు. సో ఆ మాటలు నేను మీకు చెప్పుకుంటూ పోతాను. తెలుగు బైబిల్లో వెనక నుండి ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో ముందు నుండి ఉంది. సో ఇక్కడ వీరు వారిని దూషించారు. ఏంటా దూషణ? గ్రీకులో బ్లాస్ఫీమియా అనేటువంటి పదాన్ని వినియోగించారు. కానీ బ్లాస్ఫీమియా అనగానే చాలామంది దైవ దూషణ అనే తీసుకుంటారు. కనుక బైబిల్ స్కాలర్లు, గ్రీక్ స్కాలర్లు కూడా దీన్ని మోస్ట్ ఆఫ్ ది ఇంగ్లీష్ బైబిల్స్లోనికి స్లాండర్ అంటే దూషణ అని తర్జుమా చేశారు. సో క్రైస్తవులను ఈ యొక్క స్మరణలో ఉన్నటువంటి సంఘస్థులను దూషించేవారు. ఏ రకంగా దూషించారు? 6 రకాలుగా దూషించారు. ఆ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులను దూషించేవారు. ప్రధానంగా యూదులుగా చెప్పుకునేటువంటి వారు వీరిని దూషించారు. ఏమని దూషించారు? ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తమని యేసుప్రభు చెప్పినటువంటి ఆ 2 విషయములను వారు తీసుకుని ఈ క్రైస్తవులు ప్రతి వారం వారి యొక్క ప్రభు యొక్క మాంసమును తిని రక్తమును తాగుతారు, కనుక వీరు నరమాంస భక్షకులు అని దూషించారు. రెండవది, ప్రేమ విందులు వీరు చేసుకునేవారు. అగపే ఫీస్ట్, లవ్ ఫీస్ట్ అని ప్రేమ విందులు చేసుకునేవారు. కనుక బయట ఉన్నటువంటి వారు వీరిని ఏమని చెప్పేవారంటే, వారివి ప్రేమ విందులు కావు, వారివి వ్యభిచార సంబంధమైన వెర్రి ఆటలతో కూడుకున్నటువంటి విందులు. సో వారు అక్కడ పాపం చేస్తున్నారు అని చెప్పి వారి యొక్క ఆ పవిత్రమైన కూడికల మీద నింద వేసి దూషించారు. మూడవది, క్రైస్తవులు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి క్రైస్తవుడై ఒక వ్యక్తి క్రైస్తవురాలైతే మిగతా వారు కాకపోతే వారి మధ్యలో ఒక విభేదం వచ్చేది, విభజన వచ్చేది. కనుక సమాజం వీరిని ఏమనేదంటే, క్రైస్తవులు కుటుంబాలను పాడు చేస్తారు, కుటుంబములను చీలుస్తారు. సో అదొక దూషణ వీరి మీద. నాలుగవది ఏంటి అంటే, వీరు కనబడే దేవుడికి కాకుండా అదృశ్యమైనటువంటి దేవుడిని ఆరాధిస్తారు కనుక వీరికి దేవుడు లేడు, వీరికి విగ్రహం లేదు అండ్ వీరు నాస్తికులు అని వీరిని దూషించేవారు. ఐదవది, వీరు కైసరు ప్రభు అని చెప్పేవారు కారు, కనుక వీరు రాజకీయ పరంగా తమకు ఉపయోగపడరు, వీరి ఓట్లు తమకు రావట్లేదు, వీరు క్రీస్తునే ప్రభు అంటారని దూషించేవారు. ఆరవది, క్రైస్తవులు సువార్త చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ రోజుల్లో హెల్ గురించి చెప్పేవారు. ఏం చెప్పేవారు? హెల్ గురించి చెప్పేవారు. నరకం ఉంది, నిత్యనాశనం ఉంది, అగ్నిగంధకాలతో మండే గుండం ఉందని చెప్పేవారు. అక్కడ యేసు లేని ఆత్మలు కాలుతూ ఉంటాయని చెప్పేవారు. కనుక వీరి గురించి ఆ సమాజంలో వీరు ఫైర్ రైజర్స్, ప్రపంచమంతా అగ్నిలో కాలిపోతుంది అంటుంటారు, కనుక వీరు మనకు అబ్బరు అని చెప్పి వీరిని ఆ రకంగా దూషించేవారు. సో ఈ దూషణలు అప్పుడు ఇప్పుడు 2000 yearsగా ఉన్నవే. అయితే వీరు యూదులు కారు, యూదులుగా ఉన్నటువంటి వారు. ఒక మాట నేను చదువుతాను, వచనాలు మీరు తర్వాత బైబిల్లో మీ పర్సనల్ బైబిల్ స్టడీలో చదువుకోవచ్చు. నేను ఒకటి చదువుతాను. రోమా 2వ అధ్యాయం 28-29 వచనాలు. రోమన్స్ 2:28-29. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. సో యూదా మతములో, యూదా కుటుంబంలో అబ్రహాం బిడ్డగా పుట్టినంత మాత్రాన నీవు యూదుడవు కావు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యుని వలన కలుగదు, దేవుని వలననే కలుగును. సో దే వర్ జ్యూస్ రేషియల్లీ బట్ నాట్ రియల్లీ. అది వారి యొక్క పరిస్థితి. సో వీరు సాతాను సమాజపు వారు అని ప్రభువే చెప్పాడు. మీకు గుర్తుందా? యోహాను 8వ అధ్యాయంలో కొంతమంది యూదులతో యేసుప్రభు మాట్లాడినప్పుడు అంటారు, మీరు మీ యొక్క తండ్రి అయినటువంటి అపవాది సంబంధులు. సో చిల్డ్రన్ ఆఫ్ ద డెవిల్ అని John 8లో యేసుప్రభు చెప్పాడు. అండ్ ఇక్కడ Revelation 2లో మీది సినగాగ్ ఆఫ్ గాడ్ కాదు, సినగాగ్ ఆఫ్ సేటన్ అని చెప్తున్నాడు. ఎందుకంటే వీరందరూ కూడా వీరికి వ్యతిరేకంగా దూషించినప్పుడు, వీరిని చెరపట్టించినప్పుడు, వీరిని చంపుటకు వారి యొక్క ఓటు వేసినప్పుడు వీరేమనుకునేవారో చెప్తాను. జిహాదీలు మన ప్రకారము 7th century తర్వాత వచ్చారు జిహాదీలు. తెలుసు కదా జిహాదీలు అంటే ఎవరో? ఒక భక్తిహీనుడిని చంపితే దేవుడి సేవ చేసినట్టు. కానీ నేను ఈ జిహాదీల కన్నా బైబిల్లో ఉన్న జిహాదీలను మీకు చూపిస్తాను. 1st century నుండే ఉన్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనం, John 16:2. వారు మిమ్మును సమాజ మందిరముల్లో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలం వచ్చుచున్నది. మిమ్మల్ని అంటే విశ్వాసుల్ని చంపే ప్రతివాడు తాను దేవుడికి సేవ చేస్తున్నాడు అని అనుకుంటాడు. సో వీళ్ళు కూడా అదే ప్రకారం అనుకున్నారు. జాన్ వెస్లీ ఆయన 200 ఏళ్ల క్రితం మెథడిస్ట్ మూవ్మెంట్ని ప్రారంభించాడు. ఆయన ఒక చోటుకి వెళ్ళినప్పుడు కొంతమంది దుండగులు ఆయన్ని ఎగతాళి చేస్తున్నారు.
ఎగతాళి చేసి ఒక బొమ్మను, చిత్రమును దేవుడిగా గీసి ఆయనకు చూపిస్తున్నప్పుడు అంటే దాన్ని చాలా అసహ్యంగా గీశారు. సో అప్పుడు ఇదో దేవుడు 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 అని వాళ్ళు చూపిస్తుంటే జాన్ వెస్లీ అన్నాడు, ఓహో నీ దేవుడు నా దయ్యము రా అన్నాడు. నీ దేవుడు నా దయ్యం, యువర్ గాడ్ ఈజ్ మై డెవిల్. సో జాన్ వెస్లీకి సమయస్ఫూర్తి ఉంది కనుక ఆ రకంగా చెప్పాడు. 4వ దాంట్లోనికి ముగింపులోనికి వెళ్ళిపోదాం. ది అడ్మానిషన్ 9C అండ్ 10వ వచనాల్లో మీరు చూస్తే, నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇప్పుడు ప్రభు వారిని హెచ్చరిస్తున్నాడు, మందలిస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. అంటున్నాడు, నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఇక్కడ త్వరగా నేను చెప్పుకుంటూ వెళ్తాను. ఆయన మరలా ప్రభు వారితో అంటున్నాడు, మీరు శ్రమ పొందుతారు, పొందబోయే శ్రమలకు అని అంటున్నాడు. సో ఇప్పటిదాకా పడిన శ్రమలు కాదు, ఇంకా ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, వీరికి ఎంత విశ్వాసం కావాలి. చాలామంది అడుగుతుంటారు, ఒక జ్వరం వస్తే ప్రభువా ఎప్పుడు పోద్ది ప్రభువా, ఒక నొప్పి వస్తే ఎప్పుడు పోద్ది ప్రభువా, ఒక ఇబ్బంది వస్తే ఎప్పుడు పోద్ది ప్రభువా, తొందరగా పోవాలి ప్రభువా, ఇప్పుడే పోవాలి ప్రభువా. కరోనా గురించి మన తెలుగు సేవకుల్లో చాలామంది అబద్ధ ప్రవచనాలు చెప్పారు. ఎవరో ఒక పోస్ట్ పెడితే నేను చూశాను, ఎంతమంది అబద్ధ ప్రవక్తలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. వీళ్ళందరూ కరోనా పోద్ది, కరోనా క్రైస్తవులకు ఇది చేయదు అది చేయదు అని చాలా రకాలుగా అబద్ధాలు చెప్పారని వారు పెట్టారు. సో దీంట్లో ఒక విషయాన్ని మనం గుర్తించాలి. అదేంటంటే, శ్రమ లేకుండా బ్రతకాలి అని అనుకోవడము క్రైస్తవ విశ్వాసము, క్రైస్తవ జీవన విధానము కానే కాదు. ఎందుకంటే యేసుప్రభు అంటున్నాడు, ఇంకా మీరు శ్రమలు పొందుతారు. ఆల్రెడీ మీరు క్రషింగ్ ప్రెషర్ కింద ఉండడమే కాదు, పిగిలిపోయేటటువంటి ఒత్తిడి కింద ఉండడమే కాదు, ఇంకా మీరు శ్రమలు పొందుతారు. ఈ మాట వినడానికి కూడా వారికి ఇబ్బందికరంగానే ఉండొచ్చు. అయినా కూడా వారు ప్రభు చెప్తున్నాడు కనుక వారు విన్నారు. నూతన నిబంధనలో ఎక్కడ కూడా దేవుడు ఒక సెయింట్కి సఫరింగ్ ఉండదు అని ప్రామిస్ చేయలేదు. సెయింట్ అనే వాడు సఫరింగ్ అనే ఫర్నెస్లోనే తయారవుతాడు. పరిశుద్ధుడు ఈ యొక్క అగ్ని కొలిమిలోనే తయారవుతాడు. కనుక క్రాస్ అనేది వాడికి తప్పకుండా ఉంటుంది. కానీ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మనం ఏం వింటున్నాం? ప్రాస్పరిటీ గాస్పుల్లో నో పర్సిక్యూషన్, శ్రమ ఉండదు, హింస ఉండదు అంటున్నారు. నో పావర్టీ, పేదరికం ఉండదు, దరిద్రత ఉండదు, అప్పులు ఉండవు అంటున్నారు. నో పేషెంట్స్, రోగులు ఉండరు అని అంటున్నారు. సో ఇది ఎంత అబద్ధం. ప్రభు అయినటువంటి యేసు సంఘానికి ఏం చెప్పాడు, అండ్ వీళ్ళు సంఘాలను ఎట్లా అడ్డంగా మోసగిస్తున్నారు అనేది మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు ప్రతి ఒక్కరూ తప్పక హింస పొందుదురు అని 2వ తిమోతి 3:12 అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పాడు. సో ఈ స్మరణ విశ్వాసులు ఏ రకంగా ఆలోచించుంటారో నేను మీకు ఒక మాట చదువుతాను. దాన్ని బట్టి వారికి తర్వాత కూడా శ్రమలు కలగబోతున్నాయి అన్నప్పుడు వారు వాటిని ప్రేమతో యేసు యొక్క దీవెనగా అంగీకరించారు. రోమా 8:18, రోమన్స్ 8:18. ఇది నిజముగా ఆత్మపూర్ణులు, ప్రభువును పోలినటువంటి క్రైస్తవుల్లో ఉండే ఆలోచన విధానం. పౌలు అంటాడు, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. సో స్మరణ క్రైస్తవులకు యేసు ప్రభు ఇంకా పొందబోయే శ్రమలు అనగానే వారి రకంగా అనుకుంటారు, పర్వాలేదు ప్రభువా, మా ఎడల ప్రత్యక్షం కాబోయేటువంటి మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుకుంటున్నాం. So praise the Lord, we are ready to embrace every suffering that comes our way. అది క్రిస్టియానిటీ. కానీ ఈ రోజున క్రిస్టియానిటీ అంటే everyone wants to avoid suffering. అందుకని ఒక భక్తుడు అన్నాడు, many professed Christianity because it was popular but few possessed Christ. క్రైస్తవ్యం పేరుగాంచింది కనుక చాలా మందికి క్రైస్తవ్యం ఉంది, చాలా కొద్ది మంది క్రీస్తును కలిగి ఉన్నారు. సో క్రీస్తు లేనిది ఖాళీ క్రైస్తవ్యం. వారికి ప్రభు చెప్పాడు, శ్రమలకు నీవు భయపడొద్దు అని. ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. మనం దేనికి భయపడాలి బ్రదర్? మనం ముందు ఉన్నటువంటి పరిస్థితులకు కాదు, మన మీద పడి పీడించేటువంటి అపవాదికి కాదు, మనకు వచ్చేటువంటి రోగాలకు కాదు, మనకు వచ్చేటువంటి ఆర్థిక ఇబ్బందులకు కాదు, మన మీద ఇతరులు వేసేటువంటి నిందలకు కాదు, లేక మనం ఎదుర్కోవాల్సినటువంటి అవమానాలకు కాదు, ఆర్ ప్రాణాపాయ స్థితిలో ఉంటే ప్రాణ ప్రమాదమునకు కాదు. మనం దేనికి భయపడాలో తెలుసా? పాపము చేయకుండా భయపడాలి. పాపమునకు భయపడితే దానికన్నా గొప్ప ధన్యత మరొకటి లేదు.
ఎందుకు అంటే రిఫార్మర్లు బిబ్లికల్గా ఎట్లా ఆలోచించారు అండ్ వాక్యాన్ని వారు ఎట్లా నేర్చుకుని బోధించారు. ఒక ఎగ్జాంపుల్ నేను మీకు ఇస్తాను. అండ్ ఇక్కడ యేసు ప్రభు కూడా చెప్పాడు, దేవుడిని విసర్జించుట అంటే పాపమే కదా, విశ్వాసమును విడిచిపెట్టుట అంటే పాపమే కదా, యేసుకు వీపు చూపుట అంటే పాపమే కదా, కనుక భయపడొద్దు అన్నాడు. మామూలుగా ప్రెషర్ ఎందుకు వేస్తారు? ప్రెషర్ వేసినప్పుడు మనిషి విరిగిపోతాడు అండ్ రాజీ పడతాడు, కనుక సైతాను ప్రెషర్ వేస్తాడు. కనుక ప్రభు అంటున్నాడు భయపడొద్దు. సో మార్టిన్ లూథర్ ఏమన్నాడు తెలుసా? నేను మన దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు నరకానికి మన విద్యార్థులను తీసుకుపోయేటువంటి గొప్ప గేట్లుగా తయారవుతాయని భయపడుతున్నాను. ఎందుకంటే అక్కడ ఒకవేళ పరిశుద్ధ లేఖనాలను వచ్చేటువంటి యవన హృదయాల మీద వారు ముద్రించుటకు ప్రయాసపడకపోతే ఇక అవి నరక కూపాలుగానే తయారవుతాయి. అండ్ ఆయన వేల మందికి విశ్వాసులకి మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నా ప్రియులారా, మీ బిడ్డలను స్కూల్లో చేర్పినప్పుడు, మీ బిడ్డలను కాలేజీలో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో చేర్పినప్పుడు వాక్యము చెప్పనటువంటి స్కూల్స్లో, ఇన్స్టిట్యూషన్స్లో మీ బిడ్డల్ని చేర్పొద్దు. ఎందుకంటే ఎక్కడ దేవుడి వాక్యము నేర్పబడదో అక్కడ ప్రతిదీ కూలిపోతుంది, ప్రతిదీ చెడిపోతుంది. అండ్ ఈరోజు మనకు ఆప్షన్స్ ఏమున్నాయి? మనలో చాలామంది నాన్ క్రిస్టియన్, హై ఫ్లయింగ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఎక్కడైతే డ్రగ్ దందా ఉంటుందో, ఎక్కడైతే 10th క్లాస్ కూడా ఇంకా అవ్వదు, వాడు ఇంకా లాగు ఇప్పలేదు, అప్పుడే వాడికి లవ్వు కొవ్వు ఎక్కువ ఉంటాయో అట్లాంటి వాటిలో మనం చేర్పించేస్తాం. మన క్రైస్తవులే చాలా వాటికి దోహదపడినటువంటి వారు. సో లూథర్ దేనికి భయపడ్డాడు అంటే దేవుడి వాక్యము చెప్పనటువంటి విద్యా సంస్థలకు పిల్లల్ని పంపితే చెడిపోతారు. సో పాపానికి భయపడండి, దైవ వ్యతిరేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి విషయాలకు భయపడండి, శ్రమకు, దరిద్రతకు, ప్రాణాపాయ స్థితికి కాదు అని ప్రభు చెప్తున్నాడు. సో ఈ రోజున ఉన్నటువంటి సంఘంలో మీరు కూడా అదే ప్రకారము ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మంచిది. ఇంకొక మాట, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. ప్రకటన గ్రంథంలో ఫస్ట్ టైం ఇక్కడ అపవాది ప్రవేశపెట్టబడ్డాడు. ఆల్రెడీ 9లో సాతాను అండ్ ఇక్కడ అపవాది. సో ఫస్ట్ ఎంట్రీ అన్నమాట డెవిల్ది. అండ్ తర్వాతకి అంతా కూడా డెవిల్ ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మనకు కనబడుతూనే ఉంటాడు. సో ఇక్కడ వీరికి వచ్చినటువంటి శ్రమల వెనుకాల ప్రధానంగా మనుషుల చెయ్యి కాదు, సైతాను చెయ్యి ఉంది అని ప్రభు అయినటువంటి యేసు చెప్పాడు. సో సమ్ టైమ్స్ ఇది నిజము అండ్ ఆ రకంగా జరుగుతుంది. సో సాతాను మీలో కొంతమందిని, అందరినీ కాదు కొందరిని చెరలో వేయించబోతున్నాడు, జైల్లో వేయిస్తాడు. ఆ రోజుల్లో జైల్లో వేసేది ఎందుకు అంటే ఒకే ఒక కారణం, జైల్లో పెట్టేది ఎందుకంటే చంపడానికి. ప్రాణములు పోగొట్టుకోకుండా, తప్పించుకొని పారిపోకుండా వారిని చంపడానికి జైల్లో పెట్టేవారు. సో ఎవడైనా క్రిస్టియన్ జైల్లో పడ్డాడు అంటే దేవుడు జోక్యం చేసుకోకపోతే ఇక వాడి ప్రాణం పోయినట్టే. సో సాతాను వీరిని అడ్డు తొలగించుకుంటున్నాడు. వీరు ప్రాణాలతో ఉంటే నా మాటకు లోబడరు, వీరి ప్రాణం తీసేస్తే పీడ పోతుంది. క్రిస్టియానిటీని ఎట్లా తగ్గించాలనుకున్నారు? వారి యొక్క ప్రాణాలు తీసేస్తే తగ్గిపోతుంది అనుకున్నారు. కానీ విచిత్రం ఏంటంటే ప్రాణాలు తీసేపోయినప్పుడు ఇంకా 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 తీసే వాళ్ళలోనే చాలామంది రక్షించబడినటువంటి సంఘ చరిత్ర మనకు చెప్తోంది. సో వీరిని తీసుకెళ్ళి చెరసాల్లో వేయించినప్పుడు వారు లొంగలేదు. జూలై 1, 1555 జాన్ బ్రాడ్ఫోర్డ్, ఈయన కింగ్ ఎడ్వర్డ్ VI ఇంగ్లాండ్ రాజుకి చాప్లైన్ అంటే ఆయనకు సేవకుడు. ఈయన నమ్మకమైనటువంటి వాక్య పరిచారకుడు గనుక ఈయన యొక్క విశ్వాసము అందరినీ, ఈయన యొక్క వాక్య పరిచర్య అందరినీ ఇబ్బందికి గురి చేసేది. సో రాజుతో వారు చెప్పుకుని ఈయనని చంపేయమని చెప్పారు. ఈయనని సజీవ దహనం చేయడానికి అప్పగించారు. ఆయనతో ఒకే ఒక షరతు పెట్టారు, నీవు ఇది మానుకుంటే నేను చంపము. కానీ ఆయన మానుకోనని చెప్పాడు. సో ఆయన ఒక బండిలో నిలబెట్టి బజారు గుండా ఆ యొక్క చంపేటువంటి స్థలానికి తీసుకెళ్తున్నారు. మాట్లాడడానికి పర్మిషన్ అడిగితే ఇచ్చారు. సో ఆ యొక్క దారి గుండా గంట సేపు ఆయన్ని తీసుకుపోయారు ఊరేగింపుగా. తీసుకుపోయినప్పుడల్లా ఆయన పలికినటువంటి మాటలు ఏంటో తెలుసా? క్రైస్ట్, క్రైస్ట్, నన్ బట్ క్రైస్ట్. క్రీస్తు, క్రీస్తు అండ్ క్రీస్తు తప్ప మరి ఇంకేమీ లేదు. ఆ రకంగా ఆయన వెళ్ళిపోయి చచ్చిపోయాడు. ఇప్పుడు మనకు అది అర్థం కావాలంటే మీరు ఆయన యొక్క విశ్వాసపు లోతులను చూడాలి. అండ్ ఎందుకు వారిని చెరలో వేస్తారు? ఎందుకంటే 10 దినములు శ్రమ కలుగును, శోధించున్నట్లు అని సాతాను యొక్క లక్షణం గురించి చెప్పాడు. సో మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, మన విశ్వాసాన్ని శోధిస్తాడు. మనం నిజంగా విశ్వాసులమా, నకిలీ విశ్వాసులమా, నిజంగానే యేసును ప్రేమిస్తున్నామా, లేకపోతే ప్రేమ నటిస్తున్నామా? ఈరోజు అంతా బాగా ఉంటే మనము యేసుకు బిడ్డలముగా నటిస్తూ రేపు ఏదైనా కష్టం వస్తే, నష్టం వస్తే, ప్రాణం మీదకి వస్తే విడిచిపోతామా అనేది పరీక్ష చేయడానికి
వారు పరీక్షిస్తారు. అండ్ ఈ రోజున ఒకవేళ మనల్ని కూడా తీసుకెళ్ళి జైల్లో వేస్తే, మన ప్రాణాలు తీస్తామని ప్రకటిస్తే మనం ఎట్లా ప్రవర్తిస్తాం? ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎందుకంటే ఏ రోజు ప్రపంచ పరిస్థితి ఏ రకంగా మారుతుందో ఎవరు చెప్పలేరు. ప్రపంచంలో చాలా పరిస్థితులు తలకిందులైపోతున్నాయి. కెనడాలో మనం చూసాం, ఒక పాస్టర్ గారు చర్చ్ సర్వీస్ నడిపించినందుకు ఆయన్ని జైల్లో పెట్టారు. ఇప్పుడు ఆయన్ని జైల్లో నుండి బెయిల్ మీద బయటికి విడుదల చేసినట్టే చేశారు. కానీ చర్చ్ అంతటిని కూడా బిల్డింగ్లోనికి పోకుండా బిల్డింగ్కి పోలీసు వారు లాక్ వేసేసారు. సో ఆ పాస్టర్ ఒక మాట అన్నాడు, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళు చర్చ్ అంటే బిల్డింగ్ అనుకుంటున్నారు, చర్చిని ఈడు ఎప్పుడు లాక్ వేయలేడు, ఎందుకంటే చర్చ్ అంతా బయట ఉంది, మేమందరం బయట ఉన్నామని వాళ్ళు బయట ఆరాధన చేసుకున్నారు. సో 10 దినాలు శ్రమ కలుగుతుంది. 10 అనేది ఒక సంఖ్య. ఈ యొక్క ప్రకటన గ్రంథం సంఖ్యలతో నిండినటువంటి గ్రంథం. 10 అనేది మరి దేన్ని సూచిస్తుంది అనేది స్పష్టంగా మనకు తెలియదు. కానీ ఓల్డ్ టెస్టిమెంట్ని మనం చూస్తే 10 అనేది శ్రమలకు ఒక సూచన, 10 అనేది పరీక్షలకు ఒక సూచన, 10 అనేది వైఫల్యానికి ఒక సూచన. సో డాక్టర్ వాల్టర్ విల్సన్ అనేటువంటి కామెంటేటర్ 10 గురించి ఈ రకంగా రాశాడు. సంఖ్యాకాండం 13:32 మీరు రాసుకోండి అండ్ తర్వాత చదువుకోండి. సంఖ్యాకాండం నంబర్స్ 13:32లో 10 మంది వేగుల వారు పోయి చెడ్డ రిపోర్ట్తో వచ్చారు, అంటే వారు విఫలమైపోయారు. మొదటి రాజులు 11:31, ఫస్ట్ కింగ్స్ 11:31లో 10 గోత్రముల వారు దేవుడి మాట వినకుండా వైదొలిగి విభజనకు గురైపోయారు. ఈ రెండు కూడా హ్యూమన్ ఫెయిల్యూర్స్, మానవ వైఫల్యాలకు సాదృశ్యం. ఆదికాండం 24వ అధ్యాయం 55వ వచనాన్ని మీరు చదివితే రాసుకుంటే, జెనసిస్ 24:55, రిబ్కా అండ్ ఆమె యొక్క తల్లి సహోదరుడు 10 దినములు మా కుమార్తెను మాతో ఉంచయ్యా, ఆ తర్వాత తీసుకెళ్ళొచ్చు అంటే ఆమె ఉండడానికి ఇష్టపడలేదు. అంటే వారు టెస్ట్ చేశారు 10 days. కానీ డాటర్ ఎట్లా అంటే ఇంకా పెళ్ళి అవ్వలేదండి, పెళ్ళి అవ్వలేదు, ఇంకా పెళ్ళి ఆయన ఇంకా చూడని కూడా చూడలేదు. పోనీ ఆయన ఏదో పెద్ద డ్రీమ్ ఏదో అంటారు చూడండి, ఏమంటారు, మేరా దిల్ కా రాజా లాగా కూడా ఉన్నాడు, ఇంట్లో ఉండలేక వెళ్ళిపోయిందని కూడా అనడానికి లేదు. పెళ్లి కాకముందే 10 రోజులు ఇంట్లో ఉండి వెళ్ళమ్మా అంటే వెళ్ళిపోయింది. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత 10 నెలలు పోయి ఇంట్లో ఉంటారు, పుట్టింట్లో. అందుకే నాకు కోపం. ఓకే, ముందుకెళ్ళిపోదాం. సో అక్కడ పరీక్ష అన్నమాట. నెహెమ్యా 5వ అధ్యాయం 18 చదువుకోండి, అక్కడ ఒక పరీక్ష. సో ఈ 2 పరీక్షలుగా వాడబడ్డాయి. ఇర్మియా 42వ అధ్యాయం 7, జెర్మయా 42:7లో 10 దినాల తర్వాత వాక్యం వచ్చింది. అండ్ దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 11 నుండి 15 వరకు మీరు చదువుకుంటే 10 దినాలు మేము ఈ శాకాహారాన్ని తింటాం, మా పరీక్ష మాకు పెట్టి చూడండి, అప్పుడు మేము సరిగ్గా లేకపోతే అప్పుడు మీరు చూసుకోండి అని అంటారు. సో ఈ 10 అనేది ఒక రకంగా ఈ రకంగా అయి ఉండొచ్చు అని అంటారు. మరి మిగతా విద్యార్థులు, బైబిల్ పండితులు 10 కాలములలో వచ్చినటువంటి 10 హింసాత్మక సమయములు అని అంటారు. 10 పర్సిక్యూషన్స్ అని అంటారు. అది కూడా నిజమై ఉండొచ్చు, మనకి తెలియదు. ఆ మాటలు నేను చెప్పేసి ముందుకెళ్ళిపోతాను. మొదటి శ్రమ, హింస నీరో చక్రవర్తి కింద AD 64 నుండి 68 వరకు వచ్చింది. తర్వాత డొమిషియన్ AD 90 నుండి 95 వరకు వచ్చింది. తర్వాత ట్రాజాన్ 104 నుండి 117 వరకు వచ్చింది. తర్వాత ఒరేలియస్ 161 నుండి 180 వరకు వచ్చింది. తర్వాత ఎంపరర్ సెవరస్ 200 నుండి 211 వరకు వచ్చింది. మ్యాక్సిమస్ 235 నుండి 237 వరకు వచ్చింది. డెసియస్ 250 నుండి 253 వరకు వచ్చింది. వలేరియన్ 257 నుండి 260 వరకు వచ్చింది. ఒరేలియన్ 270 నుండి 275 వరకు వచ్చింది. అండ్ ఎంపరర్ డయోక్లేషియన్ 303 నుండి 312 వరకు వచ్చింది. సో ఇవన్నీ కూడా స్మరణ చర్చ్ యొక్క సమయముగా, అంటే ఆ టైంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘము ఈ 10 హింసాత్మకమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళింది అని చెప్తారు. సో ఇలాంటి సంఘానికి ప్రభు ఏం చెప్తున్నాడు? మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటమునిచ్చేదను. తెలుగులో మీరు కింద ఫుట్ నోట్లో చూస్తే ప్రాణాపాయం వచ్చినను, మీ ప్రాణాలు తీసే ప్రయత్నం వారు చేసినా కూడా నమ్మకంగా ఉండండి. ఎఫెసు సంఘానికి మారు మనసు పొందండి అని చెప్పాడు. స్మరణ సంఘానికి నమ్మకంగా ఉండమని చెప్తున్నాడు. ఇక్కడ ఒక్క విమర్శ కూడా ఈ సంఘం గురించి ఆయన చేయలేదు. ఎందుకంటే ముందే చెప్పాను కదా, శ్రమల పడి ప్రభువుని హత్తుకునేటువంటి వారిలో వేషధారణ, పాపము ఉండడానికి అవకాశము ఉండదు. సో వీరు నమ్మకంగా ఉంటే దేవుడు వారికి గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు, బహుమానాన్ని ఇస్తాడు. స్మరణ పట్టణము రోమన్ చక్రవర్తికి నమ్మకమైన పట్టణముగా పేరుగాంచింది. అందుకని 11 పట్టణాల్లో దీనికే వారు టైబేరియస్ సీజర్
టెంపుల్ కట్టడానికి కాంట్రాక్ట్ని ఇచ్చారు. AD 23లో అది కట్టింది. అండ్ ఈ టైబేరియసే యేసు ప్రభువుని వారు సిలువేస్తున్నప్పుడు ఉన్నటువంటి చక్రవర్తి. సో ప్రభువుకి తెలుసు స్మరణ పట్టణస్థులు ఆ పాపిష్టి చక్రవర్తి పట్ల నమ్మకంగా ఉంటే స్మరణ సంఘస్థులు వారి కోసం ప్రాణం పెట్టిన ప్రభు అయిన నమ్మకమైన సాక్షి పట్ల నమ్మకంగా ఉండలేరా? సో 1:5 మనందరికీ తెలుసు, ఆయన నమ్మకమైన వాడు, నమ్మకమైన సాక్షి. సో వారిని కూడా నమ్మకంగా ఉండమంటున్నాడు. పోర్చుగల్ని పరిపాలించినటువంటి కింగ్ జోయాఓ ఫిఫ్త్, ఆయన తన కాలంలో 18th సెంచరీలో దాదాపు $250 మిలియన్ ఇచ్చి ఒక బిరుదును కొనుక్కున్నాడు. ఆ బిరుదు ఏంటంటే మోస్ట్ ఫెయిత్ఫుల్ కింగ్, అందరిలోకెల్లా నమ్మకమైన రాజు. నిజంగా అతను అలాంటి వాడు కాదు, కానీ $250 మిలియన్ ఇచ్చి బిరుదును కొనుక్కున్నాడు. అంత ఖజానా ఖాళీ చేసి కొనుక్కున్నాడు. చచ్చినప్పుడు ఆయన శవాన్ని పాతి పెట్టడానికి వారు బజార్లో అందరి దగ్గర అడుక్కుని పాతి పెట్టాల్సి వచ్చింది. సో ఇక్కడ ఇట్లాంటి ఈ రోజున చాలామంది ఇట్లాంటివి సొంతగా పెట్టుకుంటారు, మేము ఫలానా 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 అని. అండ్ ఈ రోజున చాలామంది క్రిస్టియన్స్ చెప్పే టెస్టిమనీస్ ఫుల్ ఆఫ్ లైస్, అబద్ధ సాక్ష్యాలు, జస్ట్ చీప్ గిమ్మిక్ అంటారు చూడండి. సోషల్ మీడియాలో ఏదో ఒకటి చేస్తే మనకి మొన్న ఏదో బెంగళూరులో ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ కోసము ఇన్స్టాగ్రామ్లో పేరు పొందడానికి సమ్ పిటానియో దెసానియో ఏదో ఒక లేడీ చేసిన ఖతర్నాక్ పని మీకు తెలుసు అనుకుంటా కదా. సో వాళ్ళని మించిన వాళ్ళు క్రిస్టియన్ సోషల్ మీడియాలో ఉన్నారు. ఉన్నవి లేనివి అన్ని కలిపి పచ్చి అబద్ధపు సాక్ష్యాలు చెప్పి అందరినీ తమ వైపు ఆకర్షించుకోవడానికి. సో నేను సాక్ష్యాలకు బొత్తిగా విశ్వాసము ఉంచే వ్యక్తిగా ఈ రోజుల్లో లేను. నాకు ఇక్కడున్న సాక్ష్యాలు చాలా బేష్. ఇప్పుడు బయట ఉన్న సాక్ష్యాలు జీవితాలు పొంతం లేనివి కనుక మనం వాటికి టైం వేస్ట్ చేయకపోతే మంచిది. సో వీరికి జీవ కిరీటం ఇస్తానన్నాడు. మీరు స్మరణ పట్టణానికి అప్పుడు వచ్చి చూస్తుంటే అక్కడ ఒక కిరీటం లాంటి ఆకారంలో వారు దాన్ని కట్టారు. మౌంట్ ప్యాగస్ అనేటువంటి పర్వతం ఉంది. ఈ పట్టణమును వారు ఆ రకంగా కిరీటముగా బయట నుండి కనబడేటట్టు, అందంగా కనబడేటట్టు వారు డిజైన్ చేసి కట్టారు. సో ప్రభువుకి అది తెలుసు కనుక అంటున్నాడు, ఇది కొంతకాలం నుండి కనుమరుగైపోయేటువంటి కిరీటం, నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. స్టెఫానోస్ అనేటువంటి పదానికి విన్నర్స్ క్రౌన్ అని అర్థము. క్రీడల్లో ఎవడైనా జయిస్తే వాడికి ఇచ్చేటువంటి క్రౌన్. అండ్ ఈ క్రౌన్ ఒక్కసారి ప్రభు అయినటువంటి యేసు తన పట్ల నమ్మకంగా ఉండేటువంటి వారికి ఇస్తే ఎన్నటికీ దాన్ని ఎవ్వరూ తీసివేయలేరు. శ్రీలంకలో మిస్సెస్, మీకు బైబిల్ తెలియదు కానీ ఇవన్నీ బాగా తెలుసు, మిస్సెస్ శ్రీలంక నెత్తి మీద మొన్నే కిరీటం పెడితే ఇంకొక ఆమె వచ్చి ఈమె మిస్సెస్ నో మోర్, ఈమె డివోర్స్డ్ అని చెప్పేసి కిరీటం లాగేసి రన్నరప్ నెత్తి మీద పెట్టింది చూడండి. అట్లాంటివి ఏమి జరగవు. ఇది జీవ కిరీటము. అండ్ ఈ జీవ కిరీటాన్ని నమ్మకమైనటువంటి వారు, శోధనలో జయించినటువంటి వారు, ప్రభు కొరకే జీవించినటువంటి వారు తప్పకుండా పొందుతారు. సో వీరి దగ్గర, ఈ స్మరణ ప్రజల దగ్గర అంటే విశ్వాసుల దగ్గర కాయిన్స్ లేవు, కానీ దేవుడు వారికి క్రౌన్ని ప్రామిస్ చేశాడు. మరి ఇప్పుడు సంగతి ఏంటి బ్రదర్? అప్పుడు సంఘం అంతగా శ్రమ పడితే ఇప్పుడు సంఘానికి అసలు శ్రమే లేదు కదా బ్రదర్, ఇప్పుడు సంఘం పరిస్థితి ఏంటి బ్రదర్ అని చాలామంది అడగొచ్చు. 4 మాటలు నేను చెప్పి ముగించేస్తాను. మీకన్నా తొందర నాకు ఉండాలి, ఎందుకంటే నేను ఇప్పుడు ఇంకొక గంట దూరం పోయి ఇంకొక చర్చ్ యానివర్సరీలో మెసేజ్ ఇవ్వాలి. 11:45కి నా మెసేజ్ స్టార్ట్ అవుతుంది అక్కడ. సో నేను ముగించేసి వెళ్ళిపోతాను. 4 కారణాలు, ప్రస్తుతపు సంఘము ప్రపంచవ్యాప్తంగా శ్రమలు పాలు అవ్వకపోవడానికి గల 4 కారణాలు. మీకు ఒక సత్యం చెప్తాను. 20th సెంచరీలో ఈ రెండు అంటే 20 దశాబ్దాలుగా వచ్చినటువంటి హతసాక్షుల కన్నా ఎక్కువ మంది 20th సెంచరీ ఒకే ఒక శతాబ్దంలో చంపబడ్డారు. కనుక శ్రమ లేదు అని అనడానికి వీల్లేదు. కాకపోతే విచిత్రం ఏంటంటే మనమున్నది 21st సెంచరీలో. సో 21st సెంచరీకే దరిద్రం పట్టింది. అన్ని రకాలుగా దరిద్రపు గొట్టు సెంచరీ అంటే 21st సెంచరీ. ఈ 21st సెంచరీ చర్చ్ ఎట్లా ఉంది అంటే అది కాంప్రమైజ్ చేసేసింది, రాజీ పడిపోయింది. మిషన్ని, దేవుడిచ్చినటువంటి మిషన్ని కాంప్రమైజ్ చేసింది. దేవుడిచ్చిన మిషన్ ఏంటి? బిల్డ్ మై కింగ్డమ్, నా రాజ్యమును కట్టు. ఈ రోజున చాలామంది స్వార్థపరులు స్వకీయ దురాశలకు అనుకూలంగా వారి యొక్క స్వంత రాజ్యాలని కట్టుకుంటున్నారు గనుక ఎట్టి పరిస్థితుల్లో వాక్యానికి న్యాయం చేయరు, రాజీ పడరు గనుక శ్రమ అనేది వారి దరిదాపుల్లోకి రాదు. వారు మెసేజ్ని కాంప్రమైజ్ చేశారు. సువార్తను ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా పలచనగా చేసి దాన్ని వక్రీకరించి మనుషుల యొక్క స్వకీయ దురాశలకు అనుకూలంగా బోధిస్తూ వచ్చారు గనుక వారిని హింసించేవారు, రాళ్లతో కొట్టేవారు,
కత్తులతో పొడిసేవారు ఉండరు. మూడవది, ఇట్స్ మ్యాండేట్, ఆ యొక్క ఆజ్ఞను, ఆదేశాన్ని వారు తారుమారు చేశారు. సంపూర్ణమైనటువంటి దేవుడి సంకల్పాన్ని బోధించరు, శిష్యులనుగా తయారు చేయరు, సంఘ సభ్యత్వాన్ని సంఘాల్లో పెట్టరు, సంఘ క్రమశిక్షణను చెయ్యరు, కేవలం వారికి అభిమానులను తయారు చేసుకుంటారు అండ్ నకిలీ నమూనాలను తయారు చేసి నరకానికి పంపిస్తారు. అండ్ ఫోర్త్ది ఏంటంటే, కాంప్రమైజ్డ్ విత్ దేర్ మాస్టర్, వారి యొక్క ప్రభు యజమానితో వారు కాంప్రమైజ్ అయిపోయారు, జీసస్ని షన్ చేశారు, డెవిల్కి సెల్యూట్ కొడుతున్నారు. ఈ రకంగా కాంప్రమైజ్ అయిపోయినటువంటి చర్చ్ లోకానికి, సాతానుకు, శరీరానికి, పాపానికి అమ్ముడు పోయింది. ఏం కష్టాల పాలవుతుంది చెప్పండి. సో యేసు దీనికి అప్రూవల్ వేశాడు. ద ఫైనల్ పాయింట్ ఏంటంటే ది అప్రూవల్ ఏంటి? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. సో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ చర్చెస్కి చెప్పేటువంటి మాటను మనం వినాలి. జాగ్రత్తగా పసిగట్టండి. స్పీకర్లు చాలా మంది ఉన్నారు, అందరూ స్పీకర్ల ద్వారా స్పిరిట్ ఆఫ్ గాడ్ మాట్లాడట్లేదు. కనుక స్పిరిట్ ఆఫ్ గాడ్ మాట్లాడినప్పుడు వర్డ్ ఆఫ్ గాడే మనకు వినబడుతుంది. మీ స్పీకర్ ఎంతటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వాడైనా స్పిరిట్ లెస్ స్పీకర్ అయితే స్క్రిప్చర్ లెస్ స్పీకర్ కనుక వాడిని విని మీరు మోసపోకండి. జస్ట్ దేవుని ఆత్మ చెప్పే సంగతులు వాక్యంలో ఉన్నాయి, వాటిని వినండి. అలాంటి వారికి రెండవ మరణము ఏ హాని చెయ్యదు. ఏంటా రెండవ మరణం? ఒక్క వచనం చదివి నేను ప్రార్థన చేస్తాను. సెకండ్ డెత్, ఇదే యోహాను ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో రాశాడు. 20 and 6, ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు, ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. రెండవ మరణం ఏంటి? ఇంకా మీరు వచనాలు చదవాలంటే 21:8 కూడా రాసుకోండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. సో మొదట మన దేహాన్ని చంపడానికి అప్పగించాల్సి వస్తే అప్పగించిన వారికి, ప్రభు కొరకు నమ్మకంగా నిలబడినటువంటి వారికి, జయించిన వారికి జీవ కిరీటం ఇస్తాడు. రెండవ మరణం మీద మరి వారికి అధికారం ఉంటుంది, రెండవ మరణానికి వారి మీద అధికారం ఉండదు. పాలికార్ప్ అందుకని 23 ఫిబ్రవరి 155 ADలో యేసు ప్రభువుని వారు సిలువేసిన తర్వాత ఆయన ఆరోహణమయ్యాడు. ఆయన యోహాను అనేటువంటి భక్తుడిని పంపాడు. సో యోహానును ఎరిగినటువంటి భక్తుడు పాలికార్ప్. అండ్ ఈ పాలికార్ప్ ఆయన తీసుకుని వచ్చి చంపొస్తుంటే ఆయన ఈ రకంగా చెప్పాడు, నేను చావడానికి సిద్ధం, నా ప్రభువును విడవడానికి నేను సిద్ధము కాను అని చెప్పి అందరి ఎదుట ఆయన కట్టేసి కాల్చబోతుంటే ఆయన అన్నాడు, నేను తగలబడ్డానికి నాకు శక్తినిచ్చే దేవుడు ఇక్కడ నేను కదలకుండా ఉండడానికి కూడా శక్తినిస్తాడు, నన్ను కంబానికి కట్టకుండానే తగలబెట్టండి అన్నాడు. అట్లాగే తగలబెడితే కాలిపోయాడు. అండ్ ఆయన్ని అరెస్ట్ చేసి కాల్చడానికి వచ్చినటువంటి ఆ సైనికులకు ముందు కూర్చోబెట్టి భోజనం పెట్టాడు. 1 గంట పర్మిషన్ తీసుకున్నాడు. ఈ లోకంలో నా చివరి ప్రార్థన అని గంటసేపు మోకరిల్లి ప్రార్థన చేసి 86 సంవత్సరాల వృద్ధుడైన పాలికార్ప్ పబ్లిక్గా అందరి ముందు చచ్చిపోయాడు. అండ్ యూదులు ఆ రోజున సబ్బాతు రోజున వారు ఆజ్ఞను అతిక్రమించి ఆయన్ని కాల్చడానికి ఎక్కడెక్కడికో పోయి కర్ర తీసుకుని వచ్చి కాల్చేటువంటి ఆ యొక్క మంటలో వేశారు. ఎంత దుర్మార్గులు! అండ్ యేసు ఊరికి చెప్పలేదు, సాతాను సమాజపు వారు. సో ఒకవైపున సాతాను సమాజపు వారు, ఇంకొక వైపున యేసు సంఘము జీవ కిరీటాన్ని పొందినటువంటి వారు. పాలికార్ప్ దేవుడి సన్నిధిలోనికి వెళ్ళిపోయాడు, కానీ 2000 సంవత్సరాల సంఘ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయాడు. తలంచండి, కళ్ళు మూసుకోండి, ముగింపు ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మరి యొక్క స్మరణ సంఘం గురించి మీరు మాకు నేర్పినటువంటి పాఠములను బట్టి మీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ సంఘము శ్రమల పాలైనప్పటికీ, దారిద్రతను అనుభవించినప్పటికీ, దూషణ పాలైనప్పటికీ, చెరపట్టబడినప్పటికీ, చంపబడినప్పటికీ, అది మాత్రము నీకు నమ్మకముగా నిన్ను హత్తుకొని నిన్ను మహిమపరిచేటువంటి రీతిలోనే ముందుకు సాగింది గనక దాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. మాతో మాట్లాడావు, ఆత్మ సంగములతో చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక అన్నావు. మేము మాకు ఎదురయ్యేటువంటి శ్రమలు, క్రీస్తుని బట్టి మేము ఎదుర్కొనేటువంటి శ్రమలు, క్రీస్తుని బట్టి మేము ఎదుర్కొనేటువంటి దారిద్రత, క్రీస్తుని బట్టి మేము ఎదుర్కొనేటువంటి దూషణ, నిందలు, అవమానములు, చెర, చంపబడుట అన్నింటికీ నమ్మకంగా ఉండునట్టు, నీ జీవ కిరీటాన్ని పొందునట్టు
నీతో నిత్యరాజ్యంలో వారసత్వాన్ని కలిగి ఉన్నట్లు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.